శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మలుపు. రచన ముద్దంశెట్టి హనుమంతరావు గారు. ఎండ నిప్పులు చెరుగుతోంది. ముకుందం అప్పుడే వీధిలోంచి తిరిగొచ్చి గొడుగుని భారీ చేతికి అందించి ఉస్సూరనుకుంటూ వాలుకుర్చీలో కూలబడ్డాడు. అతని మొహం ఎండవేడికి కందిపోయినట్టుగా ఎర్రబడింది. వయస్సుతో పాటు అతని జీవితంలో ఆరాటం, ఆవేదన పెరిగిపోతుంటే పాపం అతను మాత్రం ఎట్లా తట్టుకోగలడు? మనిషి బాగా కృంగిపోతున్నట్టు అతని మొహం చెప్పేస్తోంది. భర్త అందించిన గొడుగు లోపల పెట్టొచ్చి భర్తకి దగ్గరగా వచ్చింది కమల. అబ్బాయి ఆచూకీ ఏమైనా తెలిసిందా అండి? ఆసక్తిగా అడిగింది. ముకుందం బరువుగా ఓ నిశ్వాసం వదిలాడు. లేదు కమల, అబ్బాయి స్నేహితుల్లో చాలామందిని అడిగాను, ఎవ్వరికి ఏం చెప్పలేదట. పోతే మనం ఉత్తరాలు రాసిన వాళ్ళందరి దగ్గర నుంచి జవాబులు వచ్చాయి. మనవాడు అక్కడ అగుపించడం లేదని. ఎక్కడున్నాడని వెతుకుతాం? ఎక్కడున్నాడో ఎలా ఊహిస్తాం? అలాగని ఏమీ తెలీదని చేతులు ముడుచుకొని ఎలా కూర్చుంటాం? పోనీ పోయినవాడు ఎక్కడికి పోతున్నాడో తెలుపుతూ ఓ ఉత్తరం ముక్క రాసి పెడితే మనకి కంగారు ఉండేది కాదు. ఏమిటో కమల, మనసు పరిపరి విధాలా ఊహిస్తోంది బాధగా అన్నాడు ముకుందం. కమల కంటతడి పెట్టుకుంది. అంతా మన దురదృష్టమండి, రుద్ధస్వరంతో అంది. సరళ మౌనంగా నిల్చొని అంతా వింటోంది. ఇంట్లో అందరికీ అన్నయ్య ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నందుకు ఆమె హృదయం తల్లడిల్లిపోతోంది. కొడుకు ప్రయోజకత్వం చూసి తల్లిదండ్రులు మురిసిపోవడం సాధారణంగా జరిగే విషయం. కానీ తమ ఇంట్లో కొడుకు అప్రయోజకత్వాన్ని, అస్తవ్యస్తమైన జీవితాన్ని చూసి తల్లిదండ్రులు బాధపడడం జరుగుతోంది. అది ఎవరెవరి అదృష్టాన్ని బట్టి ఉంటుందేమో మరి అనుకుంది సరళ. అంతలో కమల అందుకుంది మళ్ళీ. వీడితోటి పిల్లలు ప్రయోజకులై మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఏ జన్మలో మనం చేసుకున్న పాపపు ఫలమో వీడిలా తయారవ్వడం అనిపిస్తుందండి. మొదటి నుంచి వీడు గాలిబారిపోయాడు మరి, బాధపడుతూ అంది. ముకుందం భార్యకేసి తీక్షణంగా చూశాడు. అంతవరకు అతని మొహంలో అగుపించే దైన్యం, నిస్పృహ ఒక్కసారి కోపంగా మారినట్టు మొహం జేవురించింది. ఇంకెవరో ఆ మాట అంటే బావుండేది కానీ నువ్వలా అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది కమల. నిజానికి వాడిలా తయారవడానికి కారణం నువ్వే కదూ. గతాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. వాణ్ణి అదుపులో పెట్టడానికి ఎప్పుడైనా నేను కాస్తంత కోపంతో కేకలేస్తే చాలు నువ్వు నా మీద విరుచుకుపడేదానివి. ఏళ్ళు మీద పడుతున్న కొద్దీ వాడే బుద్ధి తెచ్చుకుంటాడండి అనేదానివి గుర్తుందా? ఆనాడే గనక వాణ్ణి నువ్వు సమర్థించుకురాకపోతే వాడిలా తయారయ్యేవాడు కాదేమో. వయస్సు మీద పడినా వాడు బుద్ధి తెచ్చుకునే మాట లేకపోయినా మనకి మాత్రం మనోవేదన తెచ్చిపెట్టాడు అంతేనా? ఫలానా వారబ్బాయి అని నలుగురి చేత వేలెత్తి చూపించుకునే స్థితికొచ్చి మనకి, మన వంశానికి కళంకం తెస్తున్నాడు. ఇవన్నీ తలుచుకుంటే నేనింకా ఎందుకు బ్రతికున్నానా అనిపిస్తోంది కోపంగానే అన్నాడు. సరళ మౌనంగానే వింటోంది. తండ్రి మాటల్లో క్రోధం ఉన్నా ఆ క్రోధంలో కొంత తపన కూడా మిళితమై ఉందని ఆమె ఇట్టే పసిగట్టింది. కమల కంటతడి పెట్టుకుంది కళ్ళొత్తుకుంటూ. బరువుగా నిట్టూర్చింది. పిల్లలు ప్రయోజకులైన తల్లినే పొగుడుతారు, చెడిపోయినా తల్లిని నిందిస్తారు. ఇది అనాదిగా వస్తున్న అలవాటైనని ఆమెకి తెలుసు. అంచేత తాను భర్త వేసిన నిందను నెత్తిన వేసుకోక తప్పదు అనుకుంది. వంశోద్ధారకుడు ఒక్కడేనని గారాబంగా పెంచామండి. నేనే కాదు, మీరు వాణ్ణి పంచప్రాణంగా చూసేవారు. ఇప్పటికీ వాడంటే మనకి మమకారం లేదని చెప్పగలరా? అయితే వాడిట్లా తయారవుతాడని ఎవరు ఊహించారు చెప్పండి? గారాబంగా పెంచబడ్డ పిల్లలందరూ జులాయిలా తయారై చెడు మార్గాలు పడుతున్నారంటే నేను ఒప్పుకోను. ఉదాహరణకి ఆ వరలక్ష్మి కొడుకుని తీసుకోండి. వాణ్ణి తల్లిదండ్రులు పువ్వుల్లో పెట్టి పెంచారు, అలాగని వాడు చెడిపోయాడా? సలక్షణంగా చదువుకున్నాడు, వాడిప్పుడో ఇంజనీరు. అంతేనండి. పిల్లల బాగోగులు తల్లిదండ్రుల అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంటాయి. కేవలం కొడుకు తన మూలంగానే చెడిపోయాడన్న వాదనని ఖండిస్తూ అంది కమల. ముకుందం బాధగా ఓ పొడినవ్వు నవ్వి ఓ నిట్టూర్పు విడిచాడు. చివరికి అట్లాగే సమాధాన పడాలి మరి. అయితే మన దురదృష్టం అనుకుని అబ్బాయి గురించి ఆలోచించకుండా ఉండలేం కదా. వాడు ఎంత జులాయిగా తిరిగినా కన్న కొడుకు అంటూ ఉంటే అతని గొంతు బొంగురుపోయింది. ఆవేదనని అణుచుకోవాలని ప్రయత్నిస్తే అదే జరుగుతుంది. చెమ్మగిలిన కళ్ళనొత్తుకున్నాడు. సరళ మనసు చివుక్కుమంది. తండ్రి కంటతడి పెట్టుకోవడం సహించలేకపోయింది. ఆయనకి దగ్గరగా వెళ్ళింది. ఏమిటి నాన్న, మీరలా దిగజారిపోతే ఎట్లా? మా అందరికీ ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే దిగులు పడుతున్నారా? కాస్తంత ధైర్యం కూడగట్టుకొని నిలదొక్కుకోవాలి మరి. అన్నయ్య ఎక్కడో క్షేమంగానే ఉంటాడు. కొద్ది రోజులు పోయాకైనా ఉత్తరం రాయకుండా ఉంటాడా? తప్పకుండా రాస్తాడు. అయితే మనం కాస్తంత ఓపిక పట్టాలి అంది సరళ. అన్నయ్య మనస్తత్వం నాకు బాగా తెలుసమ్మా. వాడికి ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ.
ఎవరేం చెప్పినా వాడి మంచికే చెబుతున్నామన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒకరి చేత చెప్పించుకోవడం అన్న విషయం వాడి అభిమానాన్ని దెబ్బతీసింది. అందుకనే మళ్ళీ మా చేత తెప్పించుకోవడం ఇష్టం లేక మనకి దూరంగా పోయాడు. అటువంటి వాడు ఉత్తరం రాస్తాడు అంటే నాకు నమ్మకం కుదరటం లేదమ్మా. అందుకే నేను బాధపడుతున్నది. అంతేకాదమ్మా, వాడు ఎక్కడున్నాడో ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఎవరికి తెలుసు? దిగాలు పడుతూ అన్నాడు. మనం మంచినే ఎందుకు ఊహించకూడదు నాన్న? బాగానే ఉన్నాడని అనుకుందాం. అనుకోవచ్చునమ్మా, కానీ వాడి అలవాట్లు మంచివి కావుగా, అందుకే ఆరాటం. అదా, ఆరాటపడి మాత్రం మనం చెయ్యగలిగేముంది నాన్న? కేవలం భగవంతుడి మీద భారం వేసి గుండెల్ని రాయిగా మార్చుకోవడమే మనం చెయ్యగలిగింది. ఇలా మీరు దిగులు పడి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే అన్నయ్య వచ్చేస్తాడా? దేనికైనా కాలం కలిసి రావాలి నాన్న. ఆ విషయం నాకు తెలుసునమ్మా, కానీ నిగ్రహించుకోలేకపోతున్నాను. అలా అంటే లాభం లేదు నాన్న. అన్నయ్య గురించి మీరేం బాధపడకండి. ఎంత జులాయిగా తిరిగినా తెలివైన వాడు ఎక్కడున్నా సుఖంగానే ఉంటాడు. కొన్నాళ్ల పాటైనా మీరు నిగ్రహం వహించాలి. ఏమిటోనమ్మా, అంతా అయోమయంగా ఉంది. ఆలోచిస్తూ ఉంటే గుండె చెరువైపోతోంది. ఆలోచించకుండా ఉండటం అసాధ్యమవుతోందంటూ వాపోయాడు ముకుందం. కమల అంతవరకు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. వెల్లువలా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెమ్మగిలిన కళ్ళను చీరచెంగుతో ఒత్తుకుని వంటగదికేసి వెళ్ళిపోయింది. చూడమ్మా, మీ అమ్మ ఎంతగా కుమిలిపోతోందో. అది సహజమే నాన్న. ఆడది, కన్న తల్లి, ఆమె తట్టుకోవడం కష్టమే. మీరే తట్టుకోలేకపోతూ ఉంటే ఆమె సంగతికి చెప్పాలా? చాలా వేళైంది. లేవండి నాన్న, భోజనం చెదురుగాని. ఏది తప్పినా కడుపు నింపుకోవడం తప్పదు కదా. పద, వస్తున్నా అంటూ లేచాడు. సరళ లోపలికి వెళ్ళిపోయింది. ముకుందం భారంగా నడుస్తూ పోయాడు. బయట ఎండ తీవ్రంగానే ఉంది. మరి ముకుందం సబ్ హెడ్గా పనిచేస్తున్నాడు ఓ ప్రైవేట్ కంపెనీలో. నీతిగా నిజాయితీగా తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ నలుగురు అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సౌమ్యుడు. కొడుకు నరహరి అంటే అతనికి, అతని భార్యకి ఎంతో ప్రాణం. అందుకే నరహరిని ఆ దంపతులు గారాబంగా పెంచారు. చిన్నప్పటి నుంచి కూడా నరహరికి చదువు పట్ల శ్రద్ధ ఉండేది కాదు. చిన్న క్లాసుల్లో కూడా ట్యూషన్ పెట్టించాడు ముకుందం. అయినా నరహరి చదువు మందకొడిగానే సాగింది. పైగా దొంగతనం అలవడింది అతడికి. ఇంట్లో ఎక్కడైనా పొరపాటున బయట డబ్బు పెడితే అది మళ్ళీ అగుపించేది కాదు. ఎలా డబ్బు మాయమవుతోందో అర్థంగాక ఆశ్చర్యపోయేవారు ముకుందం దంపతులు. కానీ క్రమంగా తెలిసొచ్చింది తమ ముద్దుల కొడుకే తీస్తున్నట్లు. ముకుందంకి ఒళ్ళు మండిపోయేది. తన కొడుకు దొంగతనం చేస్తున్నాడంటే అతనికి తల తీసినంత పనైంది. ఇంట్లో కాబట్టి సరిపోయింది. అదే బయట ఎవరింట్లోనో అయితే ఇంకేమన్నా ఉందా అన్న ఆలోచన అతన్ని ఆవేశంతో నింపింది. కొడుకును గట్టిగా కేకలెయ్యడమే కాకుండా ఎడాపెడా 4 తగిలించాడు. కమల అడ్డొచ్చింది. ఏదో చిన్నవాడు లెద్దురు, తప్పు చేశాడు, దానికింత రాద్ధాంతం ఎందుకండి? కేకలేశారుగా, వాడే దారిలోకి వస్తాడు అంటూ కొడుకు వైపు వకాల్తా పుచ్చుకొని మాట్లాడేది. దాంతో నరహరికి ఓ పెద్ద ఆసరా దొరికినట్లయింది. ఫలితంగా తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయం కానీ ఆలోచన కానీ నరహరికి లేకపోయింది. ఈ విధంగా నరహరి తప్పదారి పట్టడానికి పరోక్షంగా తల్లి చూపించే మమకారం, ఆమె కొడుకుని ప్రతి విషయంలోనూ సమర్థించడం దోహదమయ్యాయనే చెప్పాలి. చెడుని ఎప్పుడూ చెడుగానే గుర్తించి దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించడం సర్వదా శ్రేయస్కరం. కానీ ఆ చెడు ఎన్నటికైనా మంచిగా మారకుండా ఉంటుందా అని ఉపేక్షిస్తే ఫలితం చేదుగా ఉంటుంది. ఈ సత్యాన్ని ముకుందం గ్రహించిన ఆచరణలో పెట్టలేని నిస్సహాయుడయ్యాడు. కమల అసలు గుర్తించనే లేదు. కన్న కొడుకు మీదుండే మమకారం ఆమెని ఆలోచించనియ్యలేదు. నరహరి 9వ క్లాసు 2 ఏళ్లు చదివి విసిగిపోయి చదువుకి స్వస్తి చెప్పాడు. మరింక చదవనంటూ మొండి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తల్లిదండ్రులు మాత్రం ఇంకేం చేస్తారు? ఏమన్నా గట్టిగా అంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనన్న భయంతో ఊరుకున్నారు. ముకుందం మాత్రం లోపల ఎంతగానో బాధపడ్డాడు. కొడుకు ఎంతో ప్రయోజకుడవుతాడని ఎన్నో కలలుగన్నాడు. ఆ కలలు ఒక రూపానికి రానందుకు తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి. నరహరి ప్రవర్తన మరీ అస్తవ్యస్తంగా తయారైంది. ఎప్పుడు ఇల్లు విడుస్తాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు. బాహాటంగా సిగరెట్లు కాల్చడం అలవర్చుకున్నాడు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం హాబీగా తయారైంది. కొడుకు స్నేహితుల్ని చూసి ముకుందం ఎన్నోసార్లు మొహం దించుకున్నాడు. అబ్బాయి స్నేహితుల్ని, వాళ్ళ అలవాటుల్ని చూస్తుంటే నాకే రోతగా ఉంది. ఇటువంటి కొడుకులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భార్య సమక్షంలో ఎన్నోసార్లు ఇలా అన్నాడు. కమల దీర్ఘంగా నిట్టూర్చడం మినహా మరేం అనలేకపోయేది. నిజమే మరి, ఆమె చెయ్యగలిగింది ఏముంది? ఎన్నోసార్లు కొడుకుతో అంది కూడా, వంశానికి అప్రతిష్ట తీసుకురాకురా అని. నరహరి నవ్వే సూరుకునేవాడు.
నరహరి తన జీవితంలో వస్తున్న మార్పుని తెలుసుకున్నాడు. సంఘంలో తనకి ఎటువంటి స్థానం ఉందో గుర్తించగలిగాడు. అలాగని తన అలవాట్లని మానుకునే మనోనిబ్బరం అతనికి లేకపోయిందంటే ఆశ్చర్యమేం కాదు. 1-2 సార్లు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అయితే మాటల నేర్పుతో తప్పించుకుపోయాడు. మరోసారి పోలీసుల చేతిలో చిక్కాడు. అప్పుడు తాను దొంగను కానని నమ్మించి తప్పుకున్నాడు. అయితే ఈ సంఘటనలు తన కుటుంబపు దృష్టికి పోకపోవడం నిజంగా తన అదృష్టమే అనుకున్నాడు. ఇంకా ఆ ఊళ్ళో ఉంటే ఎప్పుడో ఓసారి తన బ్రతుకు తల్లిదండ్రుల ముందు చిరిగిన విస్తరిలా పడుతుందని, దాంతో వాళ్ళు మరింత కృంగిపోతారని భావించి అటువంటి రోజు రాకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ఊరు విడిచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ చెప్పలేదు. అదే తల్లిదండ్రుల బాధ. తప్పు పని చేసిన ప్రతి వ్యక్తి ధైర్యంగా నిశ్చింతగా సంఘంలో తిరగలేడు. ఒకవేళ మొండికెత్తి తిరిగినా లోలోన ఎప్పుడూ ఏదో భీతి ఉన్నానంటూ కలవరపరుస్తుంది. నరహరి విషయంలోనూ అదే జరిగింది. తన వాళ్లకు తన ఊరికి దూరమై మరో ఊళ్ళో ఉంటున్నా లోలోన ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. అమ్మ నాన్న చెల్లాయి తన గురించి ఎంతగా కంగారు పడిపోతున్నారో అన్న ఆలోచన అతనికి లేకపోలేదు. కానీ తన ఉనికి తెలియజేయడం కూడా శ్రేయస్కరం కాదనిపించింది. తన కోసం కొన్నాళ్లు బాధపడి వాళ్లే తమ గుండెల్ని రాయి చేసుకుంటారని సమాధానపడ్డాడు. నరహరి ఉంటున్నది ఓ చిన్న గది. ఆ గదికి కరెంటు లేదు. రాత్రిపూట కొవ్వొత్తులు వాడుకోవాల్సిందే. గదిలో చిన్న నులక మంచం, దానిమీద ఓ దుప్పటి, తలగడ మాత్రమే ఉన్నాయి. ఓ మూలకి కట్టబడిన తీగ మీద 2-3 దుస్తులు వేలాడుతున్నాయి. గది పరిశుభ్రంగా లేదు. ఎక్కడ చూసినా కాగితం ముక్కలు, కాల్చి పారేసిన సిగరెట్ పీకలు, పుస్తకాలునో. బారెడు పొద్దెక్కింది. నరహరి బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని లేచి కూర్చున్నాడు. ఎదురుగా రాత్రి తాను తస్కరించి తెచ్చిన బ్రీఫ్ కేస్ అగుపిస్తోంది. దాన్ని చేతిలోకి తీసుకుని తెరిచాడు. అంతా వెతికాడు. రూపాయి పైగా చిల్లర డబ్బులు మినహా డబ్బేం దొరకలేదు. ఉన్నవన్నీ తనకు పనికిరాని కాగితాలు, 2 ఇంగ్లీష్ నవల్సును. ఏమిటో ఉంటుందన్న ఆశతో దాన్ని తీసుకొచ్చాడు. కానీ తన ప్రయత్నానికి ఫలితం ఇంత నిరాశపూరితంగా ఉంటుందని ఊహించాడా అనుకున్నాడు. నిస్పృహతో విసుగ్గా ఆ బ్రీఫ్ కేస్ని అక్కడ పెట్టేశాడు. రోజు రోజుకి మరీ అధ్వాన్నమైపోతోంది వ్యాపారం. అయినా ఈ రోజుల్లో ప్రతివాడు ఓ బ్రీఫ్ కేస్ పట్టుకొని తిరగడమే. అందులో కాగడా పెట్టి వెతికినా ఓ రూపాయి ఉండదు. కేవలం డాబుసరి కోసం అలా పట్టుకు తిరుగుతారో ఏమిటో అనుకొని బరువుగా లేచాడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు. ముకుందం వాలుకుర్చీలో చేరబడి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని ఒడిలో వార్తాపత్రిక పడుంది. ఇంతకుముందు పేపర్లో ఒక్క అక్షరం వదలకుండా న్యూస్ చదివాడు. కానీ ఇప్పుడు ఏమీ చదవబుద్ధి పుట్టడం లేదు. సరళ అప్పుడే లోపల నుంచి వచ్చింది. తండ్రి అంత పరధ్యానంగా ఏమిటో ఆలోచిస్తూ ఉండడం గమనించింది. ఏమిటి నాన్న అలా తీవ్రంగా యోచిస్తున్నారు అంది దగ్గరగా వస్తూ. ముకుందం భారంగా ఓ నిట్టూర్పు వదిలాడు. యోచించడానికి ఇంకేముంటుందమ్మా, అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కప్పుడు మనం ఊహించని విషయాలు తటస్థపడి మనల్ని తలకిందులు చేస్తుంటాయి. అదే జీవితపు వింత. నరహరి ఇలా తయారవుతాడని ఎన్నడైనా అనుకున్నానా? ఇదే ఒక వింతమ్మా. నాకు తెలిసిన ప్రతి వ్యక్తి ఒకే ఒక్క ప్రశ్న వేస్తున్నాడు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అని. కొడుకు ప్రయోజకత్వాన్ని సగర్వంగా చెప్పుకొని సంతృప్తి పడతారు తల్లిదండ్రులు. కానీ నేను ఏమని సమాధానం చెప్పేది? ఏం చెప్పాలో చప్పున తోచక తికమకపడిన క్షణాలు లేకపోలేదు. అయినా ఏదో చెప్పాలి గనక కృత్రిమమైన ఓ మందహాసంతో అబ్బే ఏం చేయడం లేదండి అని జవాబు చెప్పడం కంటే మరో మార్గం లేకపోతోంది. అబ్బాయిని గురించి తెలిసిన వాళ్ళకి ఈ సమాధానం చెప్తే నవ్వుతారు. అందుకనే ఏమనిపిస్తుందో తెలుసా అమ్మాయి అంటూ కూతురికేసి పేలవంగా చూశాడు ముకుందం. సరళ మాట్లాడలేదు. ఆమెకి తెలుసు తండ్రి అనుభవిస్తున్న తపన ఏమిటో. అతనికేసి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఈ ఊరు వదిలి మరో ఊరు వెళ్ళిపోవాలనిపిస్తోందమ్మా. అప్పుడైనా నేను కొంత మేరకు నిశ్చింతగా బ్రతకగలనేమో. అక్కడ అబ్బాయి విషయం నాకు గుర్తు చేసే మనుషులుండరు అన్నాడు బాధగా. సరళ మనసు చివుక్కుమంది. ఎంత బాధపడకపోతే తండ్రి ఆ నిర్ణయానికి వస్తాడు అనుకుంది. మీ ఆవేదనని అర్థం చేసుకున్నాను నాన్న. ఆ బాధ మీ ఒక్కరికే కాదు, మన ఇంట్లో అందరినీ పట్టుకుని వేధిస్తోంది. ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు అడిగే ప్రశ్నల పరంపరలకు సమాధానాలు చెప్పలేక విసిగిపోతున్నాం. అలాగని మనం ఊరు నుంచే వెళ్ళిపోతామంటే ఎట్లా? కొత్త ఊళ్ళో మాత్రం ఈ ప్రశ్నలు తలెత్తవన్న నిర్ధారణ ఏమిటి చెప్పండి? జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాల్సిందే. కానీ ప్రతి సమస్యకి భయపడి ఎక్కడికో పారిపోతామనడం హాస్యాస్పదంగా ఉంటుంది. అందుకే అవన్నీ పట్టించుకోవద్దంటున్నాను.
తొందరపడి మీరు మీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తే పర్యవసానం ఎట్లా ఉంటుందో కాస్తంత దూరంగా యోచించండి. నేను మీకు చెప్పవలసిన దాన్ని కాదు. అది నిజమేనమ్మా. పర్యవసానం తట్టుకోలేం. మనకి స్థిరాస్తులేం లేవు, అది గుర్తుందమ్మా. అయితే ఈ మనోవ్యధ నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు. మీరు మొండితనానికి అలవాటు పడాలి నాన్న. ప్రతి విషయాన్ని పట్టించుకొని దాని గురించి కుమిలిపోతే జీవితం సాఫీగా గడవడం కష్టమే. ఏమిటోనమ్మా నువ్వు అలా అంటావు. ఒక్కొక్కప్పుడు ఎంత మొండిగా ఉండాలనుకున్నా అబ్బాయి జ్ఞప్తికి రావడం మానడం లేదు. ఎంత వాడు చెడ్డవాడైనా అనుబంధం ఎక్కడికి పోతుందమ్మా? నేనే ఇలా అయిపోతూ ఉంటే ఇక మీ అమ్మ సంగతి ఆలోచించు. బయటికి కనిపించదు కానీ లోలోన మరీ కుమిలిపోతోంది. కానీ ఏం చేస్తాం అన్నాడు ముకుందం బాధగా. మనం ఈ పరిస్థితిలో ఏమీ చెయ్యలేమని తెలిసి కూడా మీరింతగా దిగులు పడ్డం బావులేదు నాన్న. మీరే ధైర్యంగా ఉండకపోతే ఆడది అమ్మ ధైర్యం తెచ్చుకోగలదా? అందుకే మీరు ధైర్యాన్ని కూడదీసుకోవాలి. అమ్మ విషయం నేను చూసుకుంటానుగా. అన్నయ్య ఎప్పటికైనా మారుతాడని, ఇంటికి తిరిగి వస్తాడన్న విశ్వాసం నాకుంది నాన్న. ముకుందం బరువుగా నిశ్వాసనం వదిలాడు. ఏమో నాకు నమ్మకం లేదమ్మా. చెప్పానుగా వాడికి ఆత్మాభిమానం ఎక్కువని. కొద్ది రోజులు ఓపిక పట్టండి నాన్న. నువ్వు ఏ నమ్మకంతో అలా అంటున్నావో కానీ ఒకవేళ అదే జరిగిన నాడు నాకంటే ఆనందించే వ్యక్తి మరొకరు ఉండరమ్మా. అవును కదా నాన్న. ఆ ఆశను మీలో పెంపొందించుకొని ఆ ఆనందాన్ని ఇప్పటి నుంచే ఉండనివ్వండి. అలా మీరు దిగాలు పడి ఉంటే నాకే ఎంతో బాధగా ఉంటుంది. ఏమిటోనమ్మా అంటూ ఒడిలో ఉన్న న్యూస్ పేపర్ తీసి చదవడంలో నిమగ్నుడయ్యాడు ముకుందం. సరళ బరువుగా ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి నిష్క్రమించింది. గిరి 24 ఏళ్ళు పూర్తి కాని యువకుడు, స్ఫురద్రూపి. కోటేరు వేసిన అతని నాసిక చూస్తే అతనిలో పట్టుదల అధికమని ఇట్టే చెప్పొచ్చు. ఈ మధ్యనే పోలీస్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. గిరికి సరళంటే ఎంతో అభిమానం, అనురాగం. ఆమెతో పరిచయమైంది మొదలు ఆమె రూపాన్ని హృదయ పలకంపై శాశ్వతంగా ముద్రించుకున్నాడు. సరళకి కూడా గిరి అంటే పంచప్రాణాలు. తొలిచూపుల్లోనే అతన్ని వలచింది, మనసిచ్చేసింది. గిరి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడొస్తాడా అని ఎదురుతెన్నులు చూస్తోంది. ఆ రోజు ఉదయమే వచ్చిన గిరి సరళను కలుసుకోవాలన్న ఆతృతతో సాయంత్రం కాలేజీ గేట్కి కాస్తంత దూరంలో వేచి ఉన్నాడు. అందరూ వచ్చేస్తున్నారు కానీ సరళ జాడలేదు. కొంపదీసి రాలేదేమిటి చెప్పమా అన్న సందేహం అతనిలో మొలకెత్తింది. అతనికి ఆరాటము, ఆసక్తి అధికమయ్యాయి. ఏమిటి చెయ్యడమా అని ఆలోచిస్తున్నంతలో మొహం దించుకొని వయ్యారంగా నడుస్తూ సరళ వస్తూ ఉండడం అగుపించేసరికి అతని గుండెలు కాస్తంత తాపిపడ్డాయి. మనిషి స్థిమితపడ్డాడు. ఆమె దగ్గరికి రాగానే హలో సరళ అన్నాడు ఉత్సాహంగా. తలెత్తి చూసింది సరళ. గిరిని చూసింది. ఆమె మొహంలో 1000 సూర్యులు వెలుగుతో నిండినట్లయింది. పెదాలపై సన్నని మందహాసం వెల్లివిరిసింది. ఎప్పుడొచ్చారు? అతనికి దగ్గరగా వస్తూ అంది సౌమ్యంగా. ఈరోజు పొద్దుటే ప్రయాణపు బడలిక వల్ల కాసేపు విశ్రమించి ఇప్పుడు నిన్ను కలుసుకోవాలని బయలుదేరాను. ఇద్దరు ఓ పక్కగా నడుస్తున్నారు. మీరు వెళ్ళిపోయాక నేనెంత ఒంటరితనం అనుభవించానో చెప్పలేనండి. అబ్బా, రోజు ఎదురు చూస్తున్నాను ఎప్పుడొస్తారోనని. అలాగా? ఏమో నన్ను మర్చిపోయి గుర్తుపట్టలేదేమో అనుకున్నాను చిలిపిగా నవ్వుతూ అన్నాడు గిరి. చాలేద్రు, మీరు నన్ను మర్చిపోగలిగారా చెప్పండి ఓరగా చూస్తూ అంది. అబ్బే, సరళ అనే అమ్మాయి అనుక్షణం నా మనసులోనూ కళ్ళల్లోనూ మెదులుతూ నన్నెంతగానో ఇబ్బంది పెట్టేసింది తెలుసా? గిరి అనే అబ్బాయి గారు నన్ను అదే పనిగా బాధ పెట్టారని మీరెందుకు అనుకోరు మహానుభావా? నవ్వుతూనే అంది. నేను అనుకోవడం ఎలాగూ ఉందనుకో. పైగా నువ్వు స్వయంగా చెప్తున్నావాయే, నమ్మి తీరాల్సిందే. కానీ ఒక్క విషయం ఆలోచించావా? ఏమిటండి? ఇలా మనం ఒకరినొకరు క్షణక్షణం జ్ఞప్తికి తెచ్చుకొని కలలో కలుసుకుని గాలిమేడల్లో విహరిస్తూ ఎన్నాళ్ళు జీవిస్తాం చెప్పు? మరేం చేద్దామంటారు? నా ట్రైనింగ్ ఎలాగూ పూర్తయింది. పోస్టింగ్ కూడా ఈ ఊళ్ళోనే వేశారు. అలాగా? మరీ మంచిదండి. ఎంత శుభవార్త చెప్పారు. అయితే ఇన్స్పెక్టర్ గారు యూనిఫామ్లో ఇక్కడే తిరుగుతుంటారన్నమాట. కాస్త జాగ్రత్తగానే ఉండాలి మరి చిలిపిగా అంది సరళ. యూనిఫామ్లో తిరగడం ఉద్యోగరీత్యా అనుకో, కానీ తీరిక సమయాల్లో నీతో కలిసి తిరగడంలోనే ఆనందం, ఓ తీయని అనుభూతి ఉన్నాయి. ఆ ఆనందాన్ని, అనుభూతిని నేను శాశ్వతంగా కోరుకుంటున్నాను సరళ. అంటే నీకు అర్థమైందనుకుంటాను అంటూ ఆమె మొహంలోకి చూశాడు గిరి. గిరి అభిప్రాయం ఏమిటో సరళకి అవగతమైంది. కానీ స్త్రీ అంతా సులువుగా బయటపడదు. చిలిపిగా మందహాసం చేస్తూ అంటూ తల అడ్డంగా తిప్పింది. ఆమె అబద్ధం చెప్తోందని గిరికి తెలుసు. అయితే ఇంకా అడ్డదారిన వెళ్ళడం ఇష్టం లేకపోయింది అతనికి.
నువ్వు అబద్ధం చెప్తున్నట్టు ఇట్టే తెలిసిపోతోంది సరళ. నా నోట చెప్పించాలని అలా అంటున్నావే కానీ నిజానికి అర్థం కాకపోవడానికి ఇదేమంతా తికమకపరిచే భావన కాదు. సరే, నేనే సూటిగా చెప్పేస్తాను. మనం ఇంకా దూరంగా ఉండటాన్ని నేను భరించలేను. మనం వివాహం చేసుకుందాం. చిలక గోరింకల్లా హాయిగా తిరుగుదాం, ఆనందం పండించుకుందాం హుషారుగా చెప్పుకుపోయాడు గిరి. మరో తరుణంలో అయితే గిరి మాటలకి ఆనందంతో ఎగిరి గంతేసేది సరళ. కానీ ఇప్పుడు నెమ్మదిగా ఓ నిట్టూర్పు విడిచి మొహం దించుకుంది. హఠాత్తుగా ఆమె మొహంలో విషాద ఛాయలు పరుచుకోవడం గమనించిన గిరి నివ్వెరపోయాడు. సరళలో హఠాత్తుగా ఎందుకు ఆ మార్పు వచ్చిందో అనూహ్యమైంది అతనికి. వివాహ ప్రసక్తి వచ్చినప్పుడే ఎందుకలా మారిపోయింది? తనని వివాహమాడటం ఆమెకిష్టం లేదా? లేక ఆమె తల్లిదండ్రులు అంగీకరించాలన్న భయమా? లేకపోతే ఆమె వివాహం ఇంకెవరితోనైనా అప్పుడే నిర్ణయమైపోయిందా? ఎన్నో ప్రశ్నలు గిరి మెదడులో గింగురు పెట్టాయి. అయితే ఏ ఒక్కదానికి సమాధానం రాలేదు. సరళ మౌనాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయాడు. అదేమిటి సరళ, వివాహ ప్రసక్తి వచ్చేసరికి హఠాత్తుగా నీ మొహంలో మార్పు వచ్చిందేమిటి? ఏం జరిగింది అసలు? ఆత్రంగా అడిగాడు గిరి. మీరు మన వివాహ విషయం ప్రస్తావించేసరికి నాకు మా ఇంటి పరిస్థితి జ్ఞప్తికొచ్చింది. నా మనసు పాడైందండి. మీకు ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుకుంటున్నాను అంది నిర్లిప్తంగా. గిరికి షాక్ తగిలినట్లయింది. ఆమె ఇంటి పరిస్థితులేమిటో అతనికి తెలియవు. ఆమెకి తల్లిదండ్రులు ఓ అన్నయ్య ఉన్నారన్న విషయం మాత్రమే తెలుసును కానీ వాళ్ళనెప్పుడూ కలుసుకోలేదు కూడాను. వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటో కూడా తెలీదు. తెలుసుకోవాలన్న ప్రయత్నం తనింతవరకు చెయ్యలేదు. ప్రేమకి పరిస్థితులకు ముడిపెట్టడం అసందర్భంగానూ అనుచితంగానూ ఉంటుందని భావించి ఆ ప్రసక్తిని ఎప్పుడూ తీసుకురాలేదు. సరళతో పరిచయమైనప్పటి నుంచి కాలేజీ దగ్గరో రోడ్డు మీదో కలుసుకోవడం, ఏ హోటల్లోనో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకోవడం జరుగుతోంది కానీ వాళ్ళింటికి వెళ్ళకపోవడం పొరపాటే అనిపించింది అతనికి. ఐఎమ్ సారీ సరళ. అతనిలోని ఉత్సాహం నీరుగారిపోయింది. మీ ఇంటి పరిస్థితులు నాకు తెలియవు, మరేం అనుకోకు. అబ్బే, అనుకోవడానికి ఏముందిలేండి. నేను చెప్పకుండా మీకు మాత్రం ఎట్లా తెలుస్తాయి? హోటల్ పక్క నుంచి పోతుంటే కాఫీ తీసుకోవాలనిపించింది గిరికి. కాఫీ తీసుకుందాం పద సరళ అన్నాడు. ఇప్పుడెందుకండి, ఇంటికి పోయి తీసుకుంటాను. అక్కడ కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. కాదనలేకపోయింది సరళ. గిరితో పాటు హోటల్లో అడుగుపెట్టింది. ఇద్దరు ఓ మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు. టిఫిన్ తీసుకుందామా అడిగాడు. ఏమీ వద్దండి, ఒట్టి కాఫీయే. సరే అంటూ సర్వర్ని పిలిచి కాఫీకి ఆర్డర్ ఇచ్చాడు గిరి. ఇప్పుడు చెప్పు సరళ, మీ ఇంటి పరిస్థితులేమిటో. నిన్ను నా పంచప్రాణంగా భావిస్తున్నప్పుడు నువ్వుండే వాతావరణం తెలుసుకోవడం నా కర్తవ్యం కూడాను. నిన్నింతగా దిగులు పరిచే ఆ పరిస్థితులేమిటి? ఏ విధమైన సంకోచం లేకుండా చెప్పు. మనసులు కలిసిన మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా అవసరం. అది ఆరోగ్యకరం కూడాను. మనిద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదనే నా భావం అన్నాడు గిరి. సర్వర్ 2 గ్లాసులతో కాఫీ పెట్టి దాంతోపాటు బిల్లు కూడా పడేసిపోయాడు. గిరి ఓ గ్లాసు సరళకు అందించి తనో గ్లాస్ తీసుకున్నాడు. ఇద్దరూ సిప్ చేస్తున్నారు. సరళ ఆలోచనలో పడింది. అన్నయ్య విషయం చెప్పడమా మానడమా అన్నదే ఆమె సమస్య. కానీ గిరి అన్నట్టు మనసులు కలిశాక దాపరికాలెందుకింకా చెప్పడానికే నిశ్చయించుకుంది. భారంగా ఓ నిశ్వాసం వదిలింది. నన్ను మా అమ్మా నాన్నల్ని కలవరపరుస్తుంది మా అన్నయ్య విషయమేనండి. ఆ విషయమే మా అందరికీ బాధ కలిగిస్తోంది. అదే నా వివాహానికి అవరోధంగా ఉంటుంది. అంటే మీ అన్నయ్య మీ అందరికీ సమస్యగా పరిణమించడానికి కారణం ఏమిటి? మిమ్మల్ని కలవరపరిచే విషయం ఏమిటి? సూటిగా చెప్పు సరళ. కాఫీ తాగడం పూర్తి చేసి గ్లాస్ కింద పెట్టింది సరళ. మీ దగ్గర ఇంకా దాపరికం ఎందుకులేండి, ఎప్పటికైనా మీకు తెలియవలసిందే. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాడు. వంశోద్ధారకుడు ఒక్కడే కదా అని అమ్మ కానీ నాన్న కానీ ఏమీ అనేవారు కాదు. ఏ ఒక్కరి అదుపాజ్ఞల్లోనూ లేకుండా పోయాడు. చదువు పట్ల అశ్రద్ధ పెరిగి జులాయిగా తిరిగి చెడు త్రోవ పట్టాడు. దొంగతనానికి అలవాటు పడ్డాడు. అది తెలుసుకున్న మా నాన్నగారు బాధపడి భయం చెప్పాలనే ఉద్దేశంతో చివాట్లు పెట్టేవారు. తన గౌరవం, కుటుంబ గౌరవం మంటగలుస్తున్నందుకు లోలోన కుమిలిపోతూ ఉండేవారు. నయానా భయానా చెప్పినా అన్నయ్యలో రవ్వంతైనా మార్పు రాలేకపోయింది. ఓ రోజు ఎవ్వరికీ చెప్పా చేయకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. వాకపు చేయవలసిన చోటల్లా వాకపు చేశారు నాన్నగారు. అసలు ఊళ్ళోనే లేడని తేలిపోయింది. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు. ఈ పరిస్థితి అమ్మని నాన్నని కృంగదీసింది. బయటికి ఎంతో ధైర్యంగా ఉన్నట్లు అనిపిస్తున్నా వాళ్ళెంత కుమిలిపోతున్నారో వాడిపోయిన మొహాలు చూస్తేనే తెలిసిపోతోంది. అన్నయ్య మాకు దూరం అవ్వడం నాకు ఎంతో బాధగా ఉంది. కానీ
నా బాధను దిగమింగుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో మన వివాహపు ప్రతిపాదన వస్తే నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి? ఆవేదనతో చెప్పుకుపోయింది. అంతా విన్న గిరి ఎంతో బాధపడ్డాడు. నిజమే, ఈ పరిస్థితుల్లో ఆమె వివాహం చేసుకునేందుకు ఎలా అంగీకరిస్తుంది అనుకున్నాడు. క్షమించు సరళ, నీ మనసుని గాయపరిచాను. మీ అన్నయ్య సంగతే నాకు తెలీదు, నువ్వెప్పుడూ చెప్పలేదు కూడాను. ఏమని చెప్పనండి, ఎలా చెప్పను? మంచిని ఎవరైనా గొప్పగా ఘనంగా చెప్పుకుంటారు, కానీ చెడుని తలవంపు తెచ్చే విషయాన్ని బాహటంగా చెప్పుకునే సాహసవంతులు చాలా అరుదుగా ఉంటారండి. మా అన్నయ్యే గనక అందరిలా ఉద్యోగం చేసుకుని గౌరవంగా బ్రతుకుతూ ఉంటే ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పేదాన్ని. లేదా ఏ రచయితో, చిత్రకారుడో, నటుడో, గాయకుడో అయ్యుండినా మరీ గొప్పగా మీరడక్కపోయినా చెప్పేదాన్ని. కానీ అలా చెప్పుకునే అదృష్టం నాకు లేదు. మా అన్నయ్య దొంగతనం చేస్తాడని, ఇంట్లోంచి పారిపోయాడని మీతో ఎలా చెప్పను చెప్పండి? నేనే కాదు, ఎవరు మాత్రం చెప్పుకుంటారు? అంది సరళ జీరబోయిన స్వరంతో. ఆమె ఎంత బాధపడుతూ చెప్తోందో అవగాహన చేసుకున్నాడు గిరి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం సరళ, కానీ నాతో చెప్పడానికి నువ్వింత సందేహించకుండా ఉండాల్సింది. అయితే మీ అన్నయ్య జాడే తెలియడం లేదన్నమాట? తెలియడం లేదండి. మా నాన్నగారు కొన్ని ఊళ్ళల్లో ఉన్న స్నేహితులకి కూడా ఉత్తరాలు రాశారు. అక్కడి నుంచి జవాబులు వచ్చాయి, మా అన్నయ్య కనిపించనే లేదని. క్షణం ఆలోచనలో పడ్డాడు గిరి. అయితే మీ అన్నయ్య మరి తిరిగి రాడన్న అభిప్రాయమే మీ అందరికీ ఉందా? తిరిగి తప్పకుండా వస్తాడన్న ఆశ నాకు లేకపోలేదండి. కానీ మా నాన్నగారు అందుకు భిన్నంగా భావిస్తున్నారు. అందుకు కారణం మా అన్నయ్యలో ఆత్మాభిమానం కాస్తంత అధికం. ఇంతకీ మీ అన్నయ్య సమస్య తేలే వరకు వివాహం చేసుకోనంటావు, అంతేగా? నేను అనడం ఏమిటండి, మీరు ఆలోచిస్తే మీకు అది సబబే అనిపిస్తుంది. నిజమే సరళ, నీ నిర్ణయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే మీ అన్నయ్య పలానా చోట ఉన్నాడని తెలిస్తే బాగుండేది. అది తెలియకనే కదండి ఇంత కంగారు. గిరి ఓ క్షణం మౌనంగా ఆలోచించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఎలా అతని ఆచూకీ తీయాలి? మీ అన్నయ్య ఫోటో ఉందా నీ దగ్గర? అడిగాడు ఆసక్తిగా. నా దగ్గర లేదండి, ఇంట్లో ఉంది. పద అయితే మీ ఇంటికి వస్తాను. మా ఇంటికా? కంగారుగా అంది సరళ. ఏమలా కంగారు పడుతున్నావు? నేను మీ ఇంటికి రావడానికి నిషేధం ఏమైనా ఉందా? మెల్లగా నవ్వుతూ అన్నాడు గిరి. అబ్బే అదేం కాదండి, మా నాన్నగారు ఏమంటారోనని నీళ్లు నమిలింది సరళ. ఇప్పుడు కాకపోతే మరి కొన్నాళ్ళు పోయాకైనా మనం బయటపడాలి కదా సరళ. ఆ తెలియడమేదో ఇప్పుడే మన పెద్దలకు తెలియని. ఇందులో తప్పేముంది? మన వివాహం ఎప్పుడు జరిగినా పెద్దల అనుమతితోనే జరుగుతుంది కానీ రహస్యంగా కాదు. సరళ ఆటంకం చెప్పలేకపోయిందిక. సరే పదండి అయితే. లేచింది. గిరి లేచి కౌంటర్ దగ్గరికి పోయి బిల్ చెల్లించి రోడ్డు మీదకి వచ్చాడు. సరళ అతన్ని అనుసరించింది. ముకుందం ఆఫీస్ నుంచి వచ్చి ఎక్కువసేపు కాలేదు. వాలు కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. నమస్కారం అండి, సవినయంగా అన్నాడు గిరి సరళతో పాటు లోపలికొస్తూ. ముకుందం తలెత్తి చూశాడు. కూతురు వెంట కొత్త వ్యక్తిని చూసి క్షణం స్తంభించిపోయాడు. చప్పున తేరుకొని, నమస్కారం, నువ్వెవరో నేను గుర్తుపట్టలేదబ్బాయ్ అన్నాడు కళ్ళద్దాన్ని సవరించుకుంటూ. మనం కలుసుకోవడం ఇదే ప్రథమం లేండి. నా పేరు గిరి. మిమ్మల్ని కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, కానీ వీలు పడలేదు వినయపూర్వకంగా అన్నాడు. సరళ మెల్లగా లోపలికి జారుకుంది. కూచోవోయ్, నిల్చుండిపోయావేం? ఎదురుగా ఉన్న ఆసనాన్ని చూపిస్తూ అన్నాడు ముకుందం. గిరి ముకుందంకి అభిముఖంగా ఆసీనుడయ్యాడు. ఈ ఊరేనా? అవునండి. ఏం చేస్తున్నావు? ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈరోజే వచ్చానండి. పోస్టింగ్ కూడా ఈ ఊళ్ళోనే అయింది. ముకుందం నవ్వాడు సన్నగా. పూర్తి జవాబులు చెబుతారేమిటోయ్, ఇప్పటి కుర్రాళ్ళకి అంతా తొందరే. ట్రైనింగ్ పూర్తి చేయడం అంటే ఏ ఉద్యోగం కోసం? తన తొందరపాటికి పొరపాటికి సిగ్గుపడ్డాడు గిరి. నిజమే మరి, ఆయన అన్నట్లు అసంపూర్తి సమాధానమే అది. క్షమించండి సార్, మీలాంటి పెద్దలను చూస్తేనే కంగారుగా ఉంటుందండి. మరి మీలాంటి వారి సమక్షంలో మాట్లాడాలంటే చెప్పబోయేది కూడా మర్చిపోతాం. పోలీస్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ తీసుకుని వచ్చానండి. ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. వెరీ గుడ్. నీ పర్సనాలిటీకి తగిన ఉద్యోగంలో చేరావు, బాగుంది. సరళ అప్పుడే 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి తండ్రికి గిరికి చెరోటి అందించింది. మా అమ్మాయి నీకెట్లా తెలుసునోయ్? కాఫీ తీసుకుంటూ గిరి మొహంలోకి చూసి అన్నాడు ముకుందం. ఆ ప్రశ్న వినేసరికి కాస్తంత తడబడ్డాడు గిరి. అంత ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఆ ప్రశ్న వినగానే ఎందుకలా కంగారు పడిపోతున్నాడో బోధపడలేదు. సరళకి తనలో తనే నవ్వుకుంది. మెల్లగా అక్కడి నుంచి జారుకోబోయింది. నువ్వు వెళ్ళిపోవద్దమ్మా, ఉండు అన్నాడు ముకుందం. ఏమిటోయ్ అలా తడబడిపోతున్నావు? ఏదో తప్పు చేసిన వాడిలా గిరిని సూటిగా చూస్తూ అడిగాడు.
అబ్బబ్బే, తడబడడం ఏం లేదండి, చెప్పానుగా మీలాంటి వారి సమక్షంలో మాట్లాడటం అంటేనే కంగారుగా ఉంటుందని, అంతే. మరే సరళకి నాకు చాలా రోజులుగా పరిచయం ఉందండి. అయితే మా పరిచయం మరి సన్నిహితానికి పోలేదు, కానీ ఇలా ఎన్నాళ్ళు కేవలం పరిచయస్తులుగానే ఉంటాం చెప్పండి. పెద్దవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాను. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పెళ్లికి అంగీకరించలేనంటూ వాళ్ళ అన్నయ్య విషయం చెప్పింది సరళ. అంతా విని నేను చాలా బాధపడ్డానండి. ఈ విషయంలో నాకు చేతనైన సహాయం చేయాలనిపించింది. ఎలాగో మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నానుగా. ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేరుగా వచ్చాను. మీ అబ్బాయి ఫోటో ఉంటే ఒకటి ఇవ్వండి, అతను ఎక్కడున్నాడో ఏమిటో ఆరా తీయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు గిరి గుక్క తిప్పకుండా. కొడుకు ప్రస్తావన వచ్చేసరికి ముకుందం మొహం వాడిపోయింది. నువ్వు మాత్రం ఎలా ప్రయత్నించగలవు బాబు? వాడెక్కడుంటున్నాడో తెలీదు. కనీసం వాడుండే ఊరు తెలిసినా ప్రయత్నించవచ్చు, అది తెలియదు కదా నిరుత్సాహంగా అన్నాడు. మీరన్నది నిజమేననుకోండి, కానీ ఉద్యోగరీత్యా ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఉంటానుగా. మన అదృష్టం బాగుంటే ఎక్కడైనా తారసపడొచ్చు, చెప్పలేం. మీ అబ్బాయిని నేనెప్పుడూ చూడలేదుగా, అందుకే ఫోటో అవసరం. గిరి కలుపుగోలుతనానికి సంతోషించాడు ముకుందం. మాకు సహకరించడానికి నువ్వు ముందుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది బాబు. ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది కదండి, నవ్వేశాడు గిరి. అయినా సరే ఇంతటి చొరవ అందరిలోనూ ఉండదు. అబ్బాయి ఫోటో తప్పకుండా ఇస్తాను, నీ శాయశక్తులా ప్రయత్నించు బాబు, ఆ పైన మా అదృష్టం అంటూ కూతురు కేసు తిరిగాడు ముకుందం. అన్నయ్య ఫోటో ఒకటి ఇవ్వమ్మా అన్నాడు. సరళ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆల్బంలో ఉన్న ఫోటో తెచ్చిచ్చింది. గిరి ఆ ఫోటోను క్షణం పాటు తదేకంగా పరిశీలించి షర్టు జేబులో పదిలపరుచుకున్నాడు. మరి నేను వెళ్ళొస్తానండి అంటూ లేచాడు గిరి. ఇంతకీ నీ వివరాలు, నీ కుటుంబ వివరాలు ఏమీ చెప్పావు కాదోయ్. గిరి మళ్ళీ కూర్చుండిపోయాడు. మా నాన్నగారు తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యారండి. ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉంటున్నారు. మా తల్లిదండ్రులకి నేను ఏకైక పుత్రుణ్ణి. గాంధీనగరంలో మాకో డాబా ఇల్లుందండి. నా విషయం ఇంతకు ముందే చెప్పాను క్లుప్తంగా. ఇవి నా వివరాలు. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడగండి, దాపరికం లేకుండా చెప్పేస్తాను అన్నాడు గిరి. అబ్బే, మరేం వద్దులే, ఊరికినే తెలుసుకోవాలనే ఆపేక్ష కొద్దీ అడిగాను అంతే, మరేం అనుకోకబ్బాయ్. దానికేముందండి, మరి నాకు సెలవిప్పించండి, వస్తా. సవినయంగా నమస్కరించి నిష్క్రమించాడు. గిరి సరళకేసి ఓ క్రీగంట చూపు విసురుతూ గిరి వెళ్ళిపోయిన వైపే చూస్తూ క్షణం పోయాక కూతుర్ని ఉద్దేశించి అన్నాడు ముకుందం. అబ్బాయి చాలా ఉత్తముడిలా ఉన్నాడమ్మా. ఈ కాలపు కుర్రాళ్లలో ఇంత నమ్రత గలవాళ్ళని చాలా అరుదుగా చూస్తుంటాం. నాకు అట్లాగే అనిపించింది నాన్న. చాలా రోజుల నుంచి మామూలుగా పరిచయం ఉన్నా ఏ రోజు కూడా అసభ్యంగా ప్రవర్తించడం కానీ హద్దుమీరి మాట్లాడడం కానీ జరగలేదు. నన్ను చూడకుండా ఓ క్షణం ఉండలేనంటాడు. నాతో మాట్లాడడమే ఒక ఆనందం అంటాడు. నేనంటే అంత అభిమానం. ఇప్పుడు ఉద్యోగం కూడా అయిందిగా, పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించాడు. కానీ నేను ప్రస్తుతానికి అంగీకరించలేను. ఒక పక్క మనందరము అన్నయ్య గురించి ఇంత బాధపడుతూ ఉండగా నా పెళ్లి ప్రయత్నం హాస్యాస్పదంగా ఉండదు. అందుకే నా అనంగీకారాన్ని తెలిపి మన ఇంటి పరిస్థితి చెప్పాను. విని చాలా బాధపడ్డాడాయన. మన ఇంటికి వస్తానన్నాడు. వద్దని ఎలా చెప్పను చెప్పండి. అతన్ని తీసుకొచ్చి మంచి పనే చేసావులే అమ్మా. పెద్దవాళ్ళం, నీ బాగోగులు కోరేవాళ్ళం, మాకు ఈ విషయం తెలియాలిగా అన్నాడు ముకుందం. తండ్రి చివాట్లు పెట్టనందుకు సంతోషించింది సరళ. అదే సమయంలో లోపల నుంచి వచ్చింది కమల. ఏమిటండి అంటూ. మరేం లేదు కమల, గిరి అనే ఓ అబ్బాయి వచ్చాడు. సరళతో పరిచయం ఉన్నవాడట. మన అబ్బాయి విషయం విని సానుభూతి తెలియజేస్తూ వాడి ఉనికి తెలుసుకోవడానికి తాను ప్రయత్నిస్తానంటూ ముందుకొచ్చాడు. చాలా మంచివాడులా ఉన్నాడులే, గుక్క తిప్పకుండా చెప్పాడు ముకుందం. కమల మొహంలో రంగులు మారినాయి. కూతురు కేసి తీక్షణంగా చూసింది. ఏమే, నీకు స్నేహితుడు కూడానా? మీ అన్నయ్య చూస్తే అలా తయారయ్యాడు. వాడి జీవితం గురించే మా గుండెలు అఘోరిస్తున్నాయి. ఇప్పుడేమో నువ్వు స్నేహాలు ప్రారంభించావా? అసలు ఈ చదువు ఇంక వద్దని నేను చెప్తే మీ నాన్నగారు వింటేగా. ఇక నీకోసం మేమెన్ని పడాలో. తల్లిగా, స్త్రీగా తన భయాన్ని, ఆందోళనని వ్యక్తపరిచింది కమల కాస్త కటువుగానే. సరళ నివ్వెరపోయింది. అది కాదమ్మా అని సరళ ఏదో చెప్పబోతూ ఉంటే కమల గుర్రుగా చూసింది. మరి ఇంకేం చెప్పకు, నీ చేత చెప్పించుకోవడానికి నేనేం చిన్నపిల్లని కాను. ఇటువంటి స్నేహాలకి స్వస్తి చెప్పు, లేదా చదువు మానేసి ఇంట్లో కూర్చో విసురుగా అంది. సరళ దిమ్మెరపోయి తల్లికేసి అలా చూస్తూ ఉండిపోయింది విగ్రహంలా. తాను చెప్పబోయేది తల్లి వింటేగా అనుకుంది. ముకుందం విసుగ్గా చూశాడు భార్యకేసి. అబ్బబ్బా, నీ ధోరణి నీదేనా, లేక నా మాట ఏమైనా వింటావా అన్నాడు.
మరేం విననవసరం లేదండి. నేను ఆ పాటి ఊహించలేని వెర్రినాగమ్మని అనుకున్నారా? ఆ అబ్బాయి సరళని వివాహం చేసుకుంటానంటున్నాడు అంతేనా? ఎదురు ప్రశ్న వేసింది కమల. అవును, అక్షరాల అలాగే అంటున్నాడు. కానీ అమ్మాయి అంగీకరించలేదు. నరహరి సమస్య ఓ కొలిక్కి వచ్చే వరకు వివాహ ప్రసక్తి లేదన్నదట. అదంతా తెలుసుకున్న ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాడు మన నరహరి ఫోటో తీసుకెళ్లాలని. మనవాడి ఆచూకీ తీయడానికి తన ప్రయత్నాలు తాను చేస్తానన్నాడు. అర్థమైందా? అబ్బో, ఏం చేస్తాడేం? మనం ఇన్ని ప్రయత్నాలు చేసి ఫలితం సాధించలేకపోయాం. కానీ ఈయనెవరో పెద్ద పోలీస్ ఆఫీసర్లా పోజు పెట్టి వెతుకుతాను అన్నాడన్నమాట. బావుంది, వెటకారంగా అంది కమల. నీకు ఆవేశమే గాని ఆలోచన తక్కువ కమల. ఈ అబ్బాయి పోలీస్ ఇన్స్పెక్టర్గా ట్రైనింగ్ తీసుకుని ఇక్కడే పోస్ట్ అయ్యాడట. హుషారుగా ఉన్నాడులే. ఈసారి వస్తే చూస్తావు కదా. మనిషి చాలా మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు. మగాళ్ళంతా మొదట్లో మంచివాళ్ళలాగే కనిపిస్తారండి. ఆడది ఏ పాటి అలసొచ్చినా ఆ మంచితనమంతా మంచు ముక్కలా కరిగిపోతుంది అంటూ సరళ కేసు తిరిగి, ఏమైనా అమ్మాయి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మరీ నమ్మకంగా అతనితో తిరగొద్దు. ఏ పుట్టలో ఏముందో ఎవరు చెప్పలేరు. చదువుకుంటున్న దానివి, నీకు విడిగా ఏమీ చెప్పనవసరం లేదు. అర్థమైందా? అంది విసురుగా. సరళ బిక్కమొహం వేసింది. తాను ఏదో తప్పు చేస్తున్నట్టుగానే తల్లి జ్ఞానోపదేశం ఎందుకు చేస్తోందో ఆమెకు అర్థమై చావలేదు. నాకు మాత్రం తెలీదటమ్మా అని మాత్రం అంది. తెలిసినా నిన్నోసారి హెచ్చరించడం తల్లిగా నా కర్తవ్యమమ్మా అంది కమల. పోనిద్దు, అంతా నీ చాదస్తం కాకపోతే ఏమిటి? అందేం చిన్నపిల్ల ఏం అన్నాడు ముకుందం. మీరట్లాగే అంటారండి. కానీ మనం మరీ గారవం చేసి అబ్బాయిని ఎట్లా తయారు చేశామో పర్యవసానాన్ని అలాగే అనుభవిస్తున్నాం కూడా. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి నిష్ఠూరంగా అంది కమల. అది వేరు కమల అంతే అనగలిగాడు. కానీ మరే కారణం చెప్పలేకపోయాడు. నరహరి విషయం ఇంకా ప్రస్తావించదలుచుకోలేదు కమల. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. ఆ అబ్బాయి ఈసారి వస్తే నాకు చెప్పండి. అలాగే, నువ్వు చూస్తే నాతో ఏకీభవిస్తావు. సరే, అవతల పనుంది చూసుకోవాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సరళ కాళికప్పుల్ని తీసుకుని తల్లిని అనుసరించింది. ముకుందం కుర్చీలో వెనక్కి చేరబడి ఆలోచనల్లో పడ్డాడు. సాయంత్రం 5 దాటింది. ఎండ తీవ్రత బాగా తగ్గిపోయింది. పడమటి దిక్కున సూర్యుడు తన నిష్క్రమణకి తయారీలో ఉన్నాడు. పార్కులో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. గిరి, సరళ ఓ చోట పచ్చికలో కూర్చున్నారు. మీ నాన్నగారు చాలా సూటిగా మాట్లాడతారు సరళ. అలా మాట్లాడేవాళ్ళంటే నాకెంతో ఇష్టం అన్నాడు గిరి. మా అమ్మను మీరు చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు. ఆమె మరీ ఖచ్చితంగా మాట్లాడే మనిషి. మీతో చనువుగా తిరుగుతున్నందుకు అప్పుడే నన్ను హెచ్చరించింది కూడా. గిరి మెల్లగా మందహాసం చేశాడు. నిజమే, మరి తల్లిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. అందుకు మనం బాధపడకూడదు. ఈ వయసులో మనకి ఇటువంటి హెచ్చరికలు అవసరం కూడాను. అందుకే నేను బాధపడలేదండి. ఆమె బాధ్యతని నేను అర్థం చేసుకున్నాను. సరే గాని మీ అన్నయ్య అలవాట్లు కాస్త చెబుదు. నాకు తెలిసినంతవరకు సిగరెట్లు తెగ కాలుస్తాడండి. అందమైన అమ్మాయిలు అగుపిస్తే చాలు కళ్ళప్పగించి చూస్తూ నిల్చుండిపోతాడు. పాలభాగం మీదికి పడుతుండే జుట్టును చేత్తో సవరించుకోవడం ముఖ్యంగా చెప్పుకోదగ్గ అలవాటైతే ఇప్పుడు ఆ జుట్టు ఉందో లేదో చెప్పలేం. ఏపాటి పొడుగుంటాడు? మీ అంత పొడుగే ఉంటాడు కానీ సన్నంగా ఉంటాడు. శరీర ఛాయ నా ఛాయే. రంగురంగు దుస్తులు వాడడం అలవాటుందా? అవునండి, మరీ గాఢమైన రంగులే వాడుతూ ఉంటాడు. షర్టు టక్ చేస్తాడా లేక స్టాక్ చేస్తాడా? టక్ చేయడం మొదటి నుంచి ఉన్న అలవాటు. అవును, నాకు తెలియక అడుగుతాను. ఈ వివరాలన్నీ ఎందుకు మీకు? గిరి మొహంలోకి చూస్తూ అంది సరళ. గిరి మెల్లగా నవ్వాడు. ఇదేం ప్రశ్న? ఫోటో ఒక్కటే ఉంటే సరిపోతుందనుకుంటున్నావా? ఈ వివరాలన్నీ తెలిస్తే అతని గుర్తుపట్టడం సులువవుతుంది. నిజంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనిపించుకున్నారండి నవ్వుతూ అంది. మీకు నమ్మకం ఉందా మా అన్నయ్య ఉనికి తెలుస్తుందని? జ్యోతిషం చెప్పలేను కానీ మా డిపార్ట్మెంట్ వారికి అసాధ్యమైన పనంటూ ఉండదు. నమ్మకం మాలో ఉండాల్సిన ప్రధాన గుణం. పట్టుదల రెండోది. ఈ రెండు ఉంటే ఏది అసాధ్యం కాదు. అందుకే నాకు నమ్మకం ఉంది మీ అన్నయ్య తప్పక కనిపిస్తాడని. మీ ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నానండి. మీ వల్లనైనా మా అన్నయ్య జాడ తెలిస్తే మా కుటుంబానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. నా ప్రయత్నం నేను చేస్తాను సరళ. ఫలితం దైవాధీనం. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? సంశయాత్మకంగా ప్రశ్నించింది సరళ. గిరి నవ్వాడు. అదేమిటి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు నాస్తికులనా నీ ఉద్దేశం? అదేం కాదు, అందరిలానే మాకు భగవంతుడంటే అపారమైన నమ్మకం, భక్తి ఉన్నాయి. సరళ రిస్ట్ వాచి చూసుకుంది. 6 గంటలు కావస్తోంది. పార్కులోని చెట్లు
పూల మొక్కలు శోభాయమానంగా కనిపిస్తున్నాయి వెలుగులో. అప్పటికి జనం బాగా వస్తూనే ఉన్నారు. బాగా వేళవుతోంది, పోదాం మరి. పద, అంతవరకు వచ్చి వెనక్కి తిరిగిపోతానంటూ లేచాడు గిరి. ఇరువురు పార్కు బయటికి నడుస్తూ ఉంటే చాలామంది దృష్టి వాళ్ళ మీదే పడింది. రోజులు గడిచిపోతున్నాయి. గిరి తన ఉద్యోగపు బాధ్యతలతో పాటు నరహరి ఆచూకీ తీయాలన్న బాధ్యత కూడా నెత్తిన వేసుకున్నాడు. ఏ ఊరు వెళ్ళినా అతని దృక్కులు మాత్రం నరహరి కోసం వెతుకుతూ ఉండేవి. కానీ అనుకున్నంత సులువుగా కనిపించలేదా ప్రయత్నం. తానిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలనా లేదా అన్న ఆందోళన గిరిలో పెరుగుతోంది. ఓ రోజు ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. రాత్రి రైలులో బయలుదేరాడు. ఏలూరు స్టేషన్లో బండి ఆగడంతో అతని దృష్టి మామూలుగానే ప్రతి వ్యక్తిని పరిశీలిస్తోంది. హఠాత్తుగా ఓ స్తంభానికి చేరబడి సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి మీద పడింది దృష్టి. గిరి కళ్ళు ఆనందంతో మెరిశాయి. మరింత పరిశీలనగా పరికించాడు. నీలం రంగు షర్టు టక్ చేసుకుని ఉన్నాడు. జుత్తు పాలభాగం మీద పడుతుంటే చేత్తో ఎగదోస్తున్నాడు. అతను నరహరే, సందేహం లేదు. సరళ శరీర ఛాయలోనే ఉన్నాడు. కంపార్ట్మెంట్లోంచి దిగాడు. వెంట తెచ్చిన చిన్న సంచి చేతపట్టుకొని అందులో పంచే, టవలు, టూత్పేస్ట్, బ్రష్ ఉన్నాయి. రైలు కదిలింది. ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోయింది. కొత్త వ్యక్తిలా చుట్టూ ఓసారి పరికించి చూశాడు గిరి. తను ఎవరిని చూసి దిగాడో అతనికి దగ్గరగా వెళ్ళి అతన్ని చూసి తన నిర్ణయాన్ని ధృవపరుచుకున్నాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో ఉన్న ఒకే ఒక సిగరెట్ని నోట్లో పెట్టి ఖాళీ పెట్టెను దూరంగా పారేసి ఆ వ్యక్తిని అగ్గిపెట్టె కోసం అడిగాడు. అతను విసుగ్గా జేబులోంచి లైటర్ తీసి అందించాడు. అతని చూపు చాలా సునిశితమైందని అప్పుడు గమనించాడు గిరి. సిగరెట్ వెలిగించి లైటర్ ఇచ్చేశాడు. అతను నిరుత్సాహంగా అక్కడి నుంచి కదిలాడు. అయితే గిరి మాత్రం అతన్ని వదల్లేదు. సార్ అంటూ వెనక నుంచి కేక వేశాడు. అతను వెనుదిరిగాడు. నన్నేనా అన్నాడు సందేహంగా. అవునండి. దగ్గరగా వెళ్ళాడు గిరి. చెప్పండి అసహనంతో అన్నాడు ఆ వ్యక్తి. మరేం లేదండి, నేను ఈ ఊరికి కొత్త. హోటల్ ఎక్కడుందో చెప్పగలరా అడిగాడు గిరి. నాతో రండి అన్నాడతను. అతని మంచితనానికి సంతోషించాడు గిరి. మరొకరైతే పలానా చోటు ఉందని చెప్పి మరీ వెళ్ళిపోయేవారు. కానీ ఆయన తన వెంట తీసుకెళ్లటం అతని మంచితనాన్ని చెప్తుందనుకున్నాడు. థ్యాంక్స్ అండి, దేవుడిలా అగుపించారు. ఈ పాటి సాయం కూడా ఈ రోజుల్లో ఎవరూ చెయ్యరండి. ఎవరి బాధల్లో వారుంటే ఇవన్నీ చెప్పుకొని కూర్చునే తీరిక ఎవరికి ఉంటుందండి. నేను అక్కడికే వెళ్తున్నాను కాబట్టి నాతో రమ్మన్నాను. ఇరువురు స్టేషన్ బయటికి నడిచారు. అక్కడున్న ఓ సామాన్యమైన హోటల్లోకి దారి తీశాడు ఆ వ్యక్తి. గిరి అతన్ని అనుసరించాడు. ఇంకా ఊళ్ళోకి పోతే మంచి హోటల్స్ ఉన్నాయనుకోండి, కానీ ప్రస్తుతానికి ఇది చాలెద్దురు. పెద్ద పెద్ద హోటళ్ళు నాకెందుకండి, నా అంతస్తుకి ఇది చాలు. సర్వర్ వచ్చి నిల్చున్నాడు. ఏం కావాలి సార్? 2 ప్లేట్ల పకోడీ, 2 కాఫీ తీసుకురా. గిరి ఆర్డర్ ఇచ్చాడు. నేను ఇప్పుడేం తిననండి, కాఫీ తీసుకుంటాను ఆ వ్యక్తి అన్నాడు. పర్వాలేదులెద్దురు, ప్లేట్ పకోడీ ఏమాత్రం అండి, ఓ పంట కిందికి వస్తాయి, వెళ్ళి తీసుకురాబోయ్. సర్వర్ వెళ్ళిపోయాడు. మనం ఒకరినొకరం పరిచయం చేసుకోలేదు ఆ వ్యక్తి అన్నాడు. అతని దృష్టి ఎందుకో మరి గిరి దగ్గరున్న సంచి మీద అప్పుడప్పుడు పడుతూ ఉంది. నిజమేనండి, పరిచయం అవసరమే. నా పేరు గిరి. ఆశ్చర్యంగా ఉందే. నా పేరు హరి. మన పేర్లు ప్రాసయుక్తంగా ఉండటం, అనుకోకుండా మనం కలియడం మరీ గమ్మత్తుగా ఉంది కదండి. హుషారుగా నవ్వుతూ అన్నాడు హరి. ఒక్కొక్కప్పుడు పేర్లు అలా కలిసిపోతాయండి. మీరేం చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మీకు అభ్యంతరం ఏమీ లేకపోతే చెప్పండి. వివరాలు చెప్పడానికి అభ్యంతరం ఏముందండి? నిజానికి నాకో ఊరంటూ లేదండి హరిగారు. అనుకోకుండా మనం కలుసుకొని పరిచయాన్ని చేసుకున్నాం కాబట్టి ఉన్నదున్నట్టు మనసు విప్పి చెప్పేయాలనిపిస్తోంది. చెప్పేస్తాను. నేను మద్రాసులో కొన్నాళ్ళు ఉన్నానండి. అక్కడ పాండీ బజార్లో తిరిగేవాణ్ణి. అవకాశం చిక్కినప్పుడంతా పాకెట్లు కత్తిరించడం అలవాటు ఉండేది. ఇప్పటికీ ఆ అలవాటు ఉందనుకోండి. మరేమనుకోకండి, మీ దగ్గర దాపరికం ఉంచదలుచుకోలేదు. కొన్నాళ్ళు బాగా గడిచింది. జేబు దొంగలకి కిరీటం లేని రాజుగా కొన్నాళ్ళు వెలిగిపోయాను. అయితే ఇప్పుడు దొంగల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నా ఆదాయంలో తగ్గుముఖం కనిపించింది. ఒక స్థాయికి అలవాటు పడ్డ నాలో నిరుత్సాహం పెరిగింది. ఇంకా అది అనువైన చోటు కాదనిపించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ కలిసి రాలేదు. నేరుగా ఇక్కడికి వచ్చేశాను. ఇక్కడ నా అదృష్టం ఎట్లా ఉంటుందో చూడాలి. ఉద్యోగ అన్వేషణ జరిపినట్టే నా బ్రతుకు తెరువుకి ఈ విధంగా అన్వేషిస్తున్నాను. ఏం చెయ్యను చెప్పండి? ఈ వృత్తి మంచిది కాదు నిజమే, కానీ నాలాంటి వాడికి తప్పదు అంటూ తన కథను ముగించాడు గిరి.
హరి గిరి విషయాలు తెలుసుకుని మురిసిపోయాడు. అంటే మీరు హస్తలాఘవంలో పట్టభద్రులన్నమాట నవ్వుతూ అన్నాడు గిరి. నన్ను ఎగతాళి చేయకండి సార్. మీ సమక్షంలో అబద్ధం చెప్పడానికి మనస్కరించక నిజం చెప్పేశాను. బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదండి. అవసరమైన అర్హతలున్న ఉద్యోగాలు దొరకవు. అలాగని మనకి ఆకలి వేయడం మానదు కదా. ఆకలి తీర్చుకోవాలంటే ఏదో విధంగా డబ్బు సంపాదించాలి. అందుకే ఈ వృత్తి చేపట్టాను. తనకి తానే చిన్నబుచ్చుకున్నట్లుగా అన్నాడు గిరి. హరి సన్నని మందహాసం చేశాడు. అబ్బే, నేనేం ఎగతాళి చేయడం లేదండి. మీలాంటి ఓ స్నేహితుడు లభించినందుకు నేనెంతగానో సంతోషిస్తున్నాను. మీ మాటలు నాకేం అర్థం కావడం లేదండి. హరి హుషారుగా నవ్వాడు. ఇక మీదట బోధపడతాయి లేండి. ఏది, చెయ్యి కలపండి. చేతిని చాచాడు హరి. ఎందుకండి? ముందు చెయ్యి కలపండి. సర్వర్ పకోడీ ప్లేట్లు తెచ్చిపెట్టాడు. ఇద్దరూ తినడం ప్రారంభిస్తుండగా గిరి చేతిని కలిపాడు. డియర్ బ్రదర్, మనం ఒకే కోవకి చెందిన వాళ్ళం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెయ్యి కలపమన్నానో? నవ్వుతూ అన్నాడు హరి. అంటే మీరు? తెల్లబోయాడు గిరి. వేరే చెప్పనవసరం లేదండి. సర్వర్ కాఫీ తెచ్చిపెట్టాడు. దాంతోపాటు బిల్లు కూడా ఇచ్చాడు. గిరి చప్పున బిల్లు చేతిలోకి తీసుకుని కాఫీ కప్పు తీసుకున్నాడు. బిల్లు మీరిస్తారా అడిగాడు హరి. ఈ రోజుకి నన్ను ఇవ్వనీయండి అన్నాడు గిరి. సరే. ఇద్దరూ కాఫీ తీసుకున్నాక లేచారు. గిరి బిల్లు పే చేసి హరితో పాటు బయటికి వచ్చాడు. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తారు ప్రశ్నించాడు. హరి ఆ ప్రశ్న ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. అదే ఆలోచిస్తున్నానండి. ప్రస్తుతానికి స్టేషన్లోనే ఉంటాను. ఎందుకు? నా గదికి పోదాం పదండి. మీరు గది అద్దెకు తీసుకున్నారా? అవునండి. రాత్రంతా మేల్కొని ఉంటాం. పగలైనా హాయిగా కాసేపు నిద్రపోవాలంటే ఏదో చిన్న కొంప ఉండాలిగా. మీరు బ్రహ్మచారులేనా? ఇంకా ఈ బ్రతుకి పెళ్ళి కూడానా? బ్రహ్మచారినే. మరి మీరో? హరి ఎదురు ప్రశ్న వేశాడు. డిటో నవ్వుతూ అన్నాడు గిరి. మన జీవితాల్లో చాలా వరకు పోలికలు అగుపిస్తున్నాయి. మనం కలుసుకోవడం కేవలం భగవదేచ్ఛేనేమో. నాకు అదే అనిపిస్తోందండి. ఏమైనా మీతో పరిచయం కలగడం నా అదృష్టం హరిగారు. లేకపోతే తలదాచుకుందుకు చోటు కూడా దొరికేది కాదు కదా. కృతజ్ఞతాభావంతో అన్నాడు గిరి. దానికేముందిలేండి. ఒకరికొకరు ఆదుకోకపోతే ఎట్లా? పదండి పోదాం. ఇరువురు ముందుకు సాగిపోయారు హరిగదికేసి. హరి సిగరెట్లు తెగ కాలుస్తుండటం గమనించాడు గిరి. అతనికి సరళ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మీరు చాలా సిగరెట్లు కాలుస్తారే, ఇది ఆరోగ్యానికి మంచిది కాదండి అన్నాడు రెండో రోజు ఇద్దరు గదిలో కూర్చుని ఉండగా. కానీ ఏం చేయడమండి, ఈ ఒక్క అలవాటుని వదులుకోలేకపోతున్నాను. మీకు ఈ అలవాటు లేదనుకుంటాను. లేదండి, అయితే అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాను. మరి బ్రాందీ, విస్కీ ఇలాంటి మత్తుమందు మచ్చుకైనా తీసుకోరా? లేదండి, ఆ మత్తు పదార్థాలంటే నాకు పరమాసహ్యం. మరి మీరో? నాకు అలవాట్లేదు, కానీ అభ్యంతరం ఉండదు. ఏమైనా ఈ అలవాట్లకి మనం దూరంగా ఉండటమే శ్రేయస్కరం. అన్నట్లు నిన్ననంతా ఇంట్లోనే కూర్చున్నారు. మీరే సంపాదించి తెచ్చారు. ఊరు కొత్త అనుకుంటా. ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చోవడం చెప్పండి. ఇవాళ నేను మీతో వస్తాను అన్నాడు గిరి. సరే, మీరు వెళ్తానంటే నాకు అభ్యంతరం లేదు, కానీ కలిసి వెళ్ళడం మాత్రం మంచిది కాదండి. విడివిడిగా పోదాం, ఏమంటారు? తన అభిప్రాయం వెల్లడి చేశాడు హరి. అలాగే. ఈ రోజుల్లో ప్యాంట్లకి ముందు జేబులుంటాయి. అందులో డబ్బు పెడుతున్నారు. వాటిని తస్కరించినప్పుడు చాలా జాగ్రత్త అండోయ్ సలహా ఇచ్చాడు హరి. నవ్వాడు గిరి. ఆ పాటి ప్రావీణ్యత లేకుండా ఈ వృత్తిని చేపట్టాలనుకున్నారా? ధైర్యంగా చెప్పాడు. గిరి నిబ్బరానికి మనసులో హర్షించాడు హరి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ఆ ధైర్యం ఉండాలేండి అన్నట్టు. డూప్లికేట్ తాళం మీ దగ్గరుంది కదూ? ఉందిలేండి. తెల్లారే లోపల మనలో ఎవరో గదికి చేరుకోకపోయినా పోలీసు వారికో ప్రజలకో పట్టుబడ్డామనే ఊహించుకోవాలి గిరిగారు. ఇటువంటి విషయాలు ముందుగానే చెప్పుకుంటే చాలా మంచిది అన్నాడు హరి. మనం పట్టుబడ్డమేమిటండి, అది కలలో మాట నిబ్బరంగా చెప్పాడు గిరి. హరి గిరికేసి ఆశ్చర్యంతో చూశాడు. అంటే మీరెప్పుడు పట్టుబడలేదా? ఎప్పుడో కొత్తలో పట్టుబడ్డానండి. ఇప్పుడు పట్టుబడేంతటి తెలివి తక్కువవాణ్ణి కాదు అన్నాడు గిరి. పోనీ కీడెంచి మేలెంచమన్నారు కదా పెద్దలు, అందుకే అలా మనం అనుకుంటే తప్పేముంది చెప్పండి. సరే, అట్లాగే అనుకుందాం. ఇక మనం బయలుదేరుదాం పదండి. గది తాళం వేసి ఇద్దరూ బయలుదేరారు. కొంత దూరం వెళ్ళి విడిపోయారు. ముకుందం బాలు కుర్చీలో చేరబడి న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అతనికి అభిముఖంగా ఉన్న కుర్చీలో కూర్చొని సరళ ఇంగ్లీష్ మ్యాగజైన్ చదువుతోంది. ఆమె చదువుతోందన్న మాటే గాని అనుక్షణం గిరి గుర్తుకొస్తుంటే చదివిందేమిటో బుర్రకెక్కడం లేదు. అతను కొద్ది రోజుల నుంచి కనిపించకపోవడం ఆమెకి బాగా నిరుత్సాహం కలిగించింది.
ముకుందంకి ఏదో జ్ఞప్తికొచ్చినట్టుంది. చదువు ఆపి కళ్ళద్దాలోసారి సర్దుకున్నారు. అమ్మాయ్ అన్నాడు మెల్లగా. ఏ నాన్న? గిరి అగిపిస్తున్నాడా అమ్మా? లేదు నాన్న, వారం రోజులు కావస్తోంది. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో తెలియటం లేదు. ముందుగా నీతో చెప్పలేదా? లేదు నాన్న, పేలవంగా అంది. గిరి తనెక్కడికి వెళ్తున్నాడో చెప్పకపోవడం వల్ల ఈరోజు తాను తండ్రి ముందు చిన్నుబుచ్చుకోవాల్సి వచ్చినందుకు బాధపడింది. ఈనాటి యువకుల్ని నమ్మటం అందుకే కష్టంగా ఉందమ్మా. మీ అన్నయ్యని వెతుకుతానని ప్రగల్భాలు చెప్పి ఫోటో తీసుకుపోయి మనలో ఏవేవో ఆశల్ని కల్పించాడు. ఇప్పుడేమో అసలు మనిషి అయిపో లేకుండా పోయాడు. గిరి మీద నమ్మకం పోయినట్టుగా నిష్ఠూరంగా మాట్లాడాడు ముకుందం. వ్యక్తిగతంగా సరళకి తండ్రి మాటలు షాక్ కలిగించాయి. గిరి మాటలపై ఆమెకి ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆయన అటువంటి వారు కాదని నాకు విశ్వాసం ఉంది నాన్న. ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళుంటారు అంది. పిచ్చిదానా, అందరూ మనలాగే ఉంటారని అనుకోకమ్మా. ఒక్కొక్కప్పుడు మన నమ్మకాన్ని వమ్ము చేస్తారు కొందరు. అప్పుడు మనలో నమ్మకానికి బదులు మనస్తాపం మిగులుతుంది నిట్టూరుస్తూ అన్నాడు ముకుందం. ఇటీవల ఆయనలో బాగా నిస్పృహ పేరుకుపోతోంది. ఎటువంటి ఆశని మనసులో నిలుపుకోలేకపోతున్నాడు. అందుకే అంత నిరాశతో అన్నాడు. సరళ మనసు చివుక్కుమంది. తండ్రిలో ఎలా ఆశను రేకెత్తించడమో ఆమెకి అవగాహన కాలేదు. మీరు మరీ అంతగా దిగులు చెందకూడదు నాన్న. తొందరపడి ఆయన గురించి ఒక నిర్ణయానికి రాకండి. ఆయన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం నాలో ఉంది. నా మనసు ఆయన్ని శంకించడం లేదు. సరేనమ్మా, నీ మనసుని బాధించడం ఎందుకు? నీ నమ్మకమే నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ఉందాం అంటూ మళ్ళీ పేపర్ చదవడంలో నిమగ్నుడయ్యాడు ముకుందం. సరళ మ్యాగజైన్ తిరిగేస్తోంది. కొద్దిసేపటి తర్వాత న్యూస్ పేపర్లో ఏదో వార్త చదివి కంగారు పడ్డాడు ముకుందం. అమ్మాయ్ కలవర్పాటుతో కేక వేశాడు మెల్లగా. ఏమిటి నాన్న? ఈ వార్త వినమ్మా. నెల్లూరులో ఎవరో దొంగ జేబులు కొడుతూ ఉండగా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారట అన్నాడు ఆత్రంగా. అటువంటివి ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి నాన్న. మనకేం, నువ్వంత తేలిగ్గానే సేవేమిటమ్మా? ఆ దొంగ మన నరహరే అయితే ఇక చెప్పలేకపోయాడు. అతని గొంతు బొంగురుపోయింది. సరళ ఓ లిప్తపాటు షాక్ తిన్నట్లు తండ్రి కేసు చూసింది. వెంటనే తమాయించుకుంది. అదంతా మీ భ్రమ నాన్న. అనవసరంగా మీరు కంగారు పడుతున్నారు. దేశంలో ఎంతోమంది దొంగలున్నారు. ఎవరు పట్టుబడినా ఆ వ్యక్తి అన్నయ్య అయి ఉంటాడని మీరు ఊహించి వ్యధ చెందడంలో అర్థం లేదు. అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నాన్న అంది సరళ. ఎందుకోనమ్మా, అటువంటి ఆలోచనలు అనుకోకుండా వచ్చేస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. ఆ ఆలోచనల నుండి కాస్త దూరంగా ఉండండి నాన్న, కనీసం కొద్ది రోజుల పాటు. ముకుందం భారంగా నిట్టూర్పు విడిచాడు. చెమ్మగిలిన కళ్ళను ఓసారి ఒత్తుకొని పేపర్ చదవడంలో మళ్ళీ నిమగ్నుడయ్యాడు. సరళ చదువుతున్న మ్యాగజైన్ పట్టుకుని లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. ఉదయం 9 కావస్తోంది. అప్పుడే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని బట్టలు వేసుకుంటున్నారు హరి, గిరి. బట్టలు వేసుకున్న హరి సిగరెట్ వెలిగించాడు. 2 రోజులు కామోసు. పర్సులు దొరికాయి. అది ఎక్కువ డబ్బుతో కాదు. ఓ రోజు ఓ పెన్నుతో తృప్తి పడ్డాను. గత 2 రాత్రులు వట్టి చేతులతో తిరిగొచ్చాను. అందుకు నేను సిగ్గుపడుతున్నాను హరిగారు. అది నా దురదృష్టమే అనుకోవచ్చు అన్నాడు గిరి బూటు వేసుకుంటూ. హరి మెల్లగా నవ్వాడు. దానికేం లేండి గిరిగారు, ప్రతిరోజు ఏదో ఒకటి దొరుకుతుందని ఆశించలేం కదా. దొరికిన దాంతోనే సంతృప్తి పడాలి. గిరి నిరుత్సాహపడకుండా చెప్పాడు హరి. అవుననుకోండి, కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏ రోజు నా ప్రయత్నంలో నేను ఓడిపోలేదు. ఎప్పుడూ జరగనివి జరగకూడదని ఎక్కడుందండి? నేను ఒట్టి చేతులతో తిరిగొచ్చిన రోజులు చాలా ఉన్నాయి. అలాగని నిరుత్సాహపడతామా? అబ్బే, మనలో ఆ నిబ్బరం ఉండాలి. అది నిజమే అనుకోండి. అయినా ఈసారి స్థలం మార్చాలనుకుంటున్నాను. రైల్లో ప్రయాణం చేసి ప్రయత్నించాలనుకుంటున్నాను. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానులేండి. ఏమంటారు? వెళ్ళండి, దానికేం. ఎక్కడైతేనేం మన ప్రయత్నం ఫలించి మీరెప్పుడొచ్చినా ఈ ఇంటి తలుపులు తెరుచుకునే ఉంటాయి. మన స్నేహం ఇలాగే ఉండాలని కాంక్షిస్తున్నాను. మీ మీద నాకు ప్రగాఢమైన నమ్మకం ఏర్పడింది అన్నాడు హరి. గిరి మనసులో హమ్మయ్య అనుకున్నాడు. నా ప్రయత్నం కూడా అందుకేనండి. మన స్నేహానికి ఎప్పుడూ విఘాతం రాకూడదు. కలకాలం ఇలాగే ఉండాలి నిబ్బరంగా అన్నాడు. ఆ మాటల్లో అర్థం మరోలా ఉన్నా హరి అర్థం చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. అయితే ఎప్పుడు వెళ్తారు? ఈరోజు రాత్రికే బయలుదేరుతానండి. శుభం. కార్యసాఫల్యం కావాలని కాంక్షిస్తున్నాను గిరిగారు. థ్యాంక్స్ హరిగారు. పదండి, కాఫీ తీసుకుని వద్దాం అన్నాడు హరి లేస్తూ. ఇద్దరూ బయటకొచ్చారు. నిజానికి గిరి చెప్పిందంతా అబద్ధం. అతను దొంగతనం చేయలేదు. తన దగ్గరున్న డబ్బులో కొంత 2 ప్లాస్టిక్ పర్సులు కొని వాటిలో పెట్టి రోజుకొకటి తస్కరించి తెచ్చినట్టుగా చెప్పాడు. పెన్ను కూడా కొని తీసుకొచ్చిందే. అయితే ఇలా ఎన్నాళ్ళు చేయగలడు?
అతని వద్దనున్న డబ్బు కూడా అయిపోవస్తోంది. అందుకని ఇంటికి తిరిగిపోక తప్పలేదు. దానికి అనుగుణంగా రైల్లో ప్రయాణం చేసి తన అదృష్టాన్ని ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు తనొచ్చి అప్పుడే వారం రోజులు కావస్తోంది. సరళకు చెప్పి కూడా రాలేదు. ఆమె ఏమనుకుంటుందో ఏమో. తాను నరహరిని కలుసుకున్న వైనం సరళకి ఆమె తల్లిదండ్రులకి చెప్పాలి. చెబితే వాళ్ళెంతగా మురిసిపోతారో అన్న ఆరాటం అతన్ని మరింత తొందర చేసింది. ఆ రోజు రాత్రి బెజవాడ బయలుదేరాడు గిరి. కాలేజీ విడిచిపెట్టారు. ఏమిటో ఆలోచించుకుంటూ సరళ నడుస్తోంది. సరళ అన్న పిలుపు వినిపించిందామెకి. ఆ స్వరం గిరిదేనని చప్పున పసిగట్టి పక్కకు చూసింది. అవును, గిరే. ఆమెలో ఆనందం వెల్లువలా కట్టలు తెంచుకొని ప్రవహించింది. అయితే బెట్టుసరి కోసం తన ఆనందాన్ని బయట కనబడనీయలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చారు. ఏమిటి విశేషం? ఉద్యోగంలో చేరి నన్ను పూర్తిగా మర్చిపోయినట్లున్నారు, అంతే కదండి అంది బొంగమూతి పెట్టుకుని. గిరి మెల్లగా నవ్వాడు. నిన్ను మర్చిపోవడమా? ఏమిటి నువ్వు అంటున్నది సరళ? అది జన్మకి సాధ్యపడదు. నీ ప్రేమ పాశంతో నన్నెంత గట్టిగా బంధించావో నీకు తెలీదు. అటువంటి నేను నిన్ను మర్చిపోవడమా? ఈ మధ్య కనిపించకపోవడానికి కారణం లేకపోలేదు. నా నెత్తిన ఓ మహత్తరమైన బాధ్యత పడింది. ఏదో దొంగల ముఠా పట్టుకోవడం అనుకుంటాను చిలిపిగా అంది సరళ. మా ఉద్యోగ ధర్మమే అదనుకో. అయితే పట్టుకుపోవాల్సింది ముఠా కాదు కానీ ఓ సన్నకారు దొంగని. ఆ బాధ్యత తీర్చుకునే వరకు నా కంటి నిండుగా నిద్ర లేదంటే నమ్ము. ఆ సందర్భంలోనే తిరుగుతున్నాను. అందుకేగా అన్నది మీ ఉద్యోగ నిర్వహణలో పడి నన్ను మర్చిపోయారని. నేను ఊహించింది 100% కరెక్ట్. నీ ఊహ తప్పు. అలాగైతే మా అమ్మ నాన్నల సమక్షంలో మా అన్నయ్య ఆచూకీ తెలుసుకుంటానని ప్రగల్భాలు చెప్పారు కదండి. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే నన్ను మర్చిపోయినట్టేగా లాజికల్గా అంది సరళ. అక్కడే అమ్మాయి గారు పప్పులో కాలేశారు నవ్వుతూ అన్నాడు. అంటే అదోలా అతని మొహం కేసి చూస్తూ అంది. నా నెత్తిన పడిన బాధ్యత అదేగా మరి. ఓ అలాగా, ఆ సందర్భంలోనే వెళ్ళారన్నమాట చిన్నబూచుకుంది సరళ. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే. అది ఏ మాట చెప్పినా దాన్ని వెనక్కు తీసుకునే పద్ధతి నాది కాదు సరళ. అందుకే మీ అన్నయ్య విషయం నాకెప్పుడూ గుర్తుంటోంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రయత్నం నా ఉద్యోగ నిర్వహణలో ఒకటిగా భావించేవాణ్ణి. అనుకోకుండా ఏలూరు వెళ్లాల్సి వచ్చింది. స్టేషన్లో హఠాత్తుగా మీ అన్నయ్య కనిపించాడు అని ఇంకా ఏదో చెప్పాలనుకుంటుండగా అడ్డొచ్చింది సరళ. మా అన్నయ్య కనిపించాడా? నిజంగానా? ఎంత శుభవార్త తీసుకొచ్చారండి? ఆనందంతో ఉప్పొంగిపోతూ అంది. ఆమె మొహంలో ఏదో కొత్త కాంతి వెల్లివిరిసింది. నాకు తెలుసు సరళ, నువ్వు సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతావని. మీ అమ్మ నాన్న వింటే ఇంకెంత మురిసిపోతారో. అవునండి, త్వరగా ఇంటికి పోదాం పదండి అంటూ నడక వేగాన్ని హెచ్చించింది. నవ్వుకున్నాడు గిరి. ఆమెకి ఆతృత ఉండడంలో ఆశ్చర్యం లేదు. మిగతా వివరాలు అవసరం లేదా సరళ? మెల్లగా అన్నాడు. చెప్పండి. అన్నయ్య బాగున్నాడా? ఏం చేస్తున్నాడు? నా గురించి మా అమ్మ నాన్నల గురించి అడిగాడా? ప్రశ్నల వర్షం కురిపించింది. గిరి మెల్లగా నవ్వాడు. సరళ, నువ్వు నిజంగా అమాయకురాలివే. ఏమండి, ఏమైంది? తెల్లబోయి చూసింది సరళ. కాకపోతే నేను మీ దగ్గర నుండి వస్తున్నానని, పోలీస్ ఇన్స్పెక్టర్నని, అతన్ని తీసుకురావడానికి వెళ్ళానని చెప్తే మీ అన్నయ్య నన్ను దగ్గరకు రానిస్తాడన్నా నీ ఉద్దేశం? మరేం చెప్పారైతే? విస్తుపోతూ అంది సరళ. ఏ క్షణంలోనైతే మీ అన్నయ్యను గుర్తించానో నా మెదడు మెరుపులా చురుగ్గా పనిచేసింది. చాలా నేర్పుగా అతనితో పరిచయం చేసుకున్నాను. ఆ ఊరికి కొత్తవాణని, నా వృత్తి జేబులు కత్తిరించడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడమని చెప్పుకున్నాను. మీ అన్నయ్యకి నా మాటలలో నమ్మకం కుదిరింది. నాలాంటి స్నేహితుడు దొరికినందుకు మురిసిపోయి నన్ను తనుండే గదికి తీసుకుపోయాడు. ఈ మధ్య అక్కడే ఉన్నాను. అన్నయ్య కనిపించాడు అనేసరికి సరళ ఎంత ఉత్సాహం చూపించిందో. అతను ఇంకా దొంగతనం మానలేదన్న విషయం తెలుసుకున్నాక అంతగా నిరుత్సాహపడింది. అయితే అన్నయ్య ఇంకా దొంగతనం మానలేదన్నమాట దిగులుగా అంది సరళ. లేదు సరళ, నిజానికి ఆ వృత్తికి అలవాటు పడిన వాళ్ళు అంత సులువుగా దాన్ని విడిచిపెట్టలేరు. అదే కాదు, ఏ అలవాటైనా అంతే. అందుకే అంటారు అలవాటు రెండో సహజ ప్రవృత్తి లాంటిది. అయితే మీ అన్నయ్య అంతటితో ఆగిపోయాడు. ఆ వృత్తిలో ఇంకా లోతుకి పోలేదు. పెద్ద పెద్ద దొంగతనాలు, దోపిడీలు చేయడానికి సాహసించడం లేదు. అంటే మరీ నిర్దాక్షిణ్యంగా తయారవ్వలేదన్నమాట. మా కుటుంబ విషయాలు ఎప్పుడైనా మీతో చెప్పాడా? లేదు సరళ. ఆ వాతావరణంలో మరో విషయం గుర్తుకురాదు. అక్కడ ఆత్మీయతకు, అనుబంధాలకు తావుండదు. కొత్త వ్యక్తిగానైనా నేను ఆ ప్రసక్తి తీసుకురాలేదెప్పుడు. ఇంతకీ మా అన్నయ్యలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించాయా మీకు? ఆసక్తిగా అడిగింది. అది నేనిప్పుడు చెప్పలేను.
కానీ అవకాశాలు లేకపోలేదు. అతని జీవితం మలుపు తిరగాలంటే దానికి బలమైన సంఘటన అవసరం. అంటే అతని మనసుకి హత్తుకునే సంఘటన తటస్థించితే మార్పు రావచ్చు. సరళ ఇల్లు దగ్గర పడ్డంతో ఆ ప్రస్తావన ఆగిపోయింది. రండి అంటూ లోపలికి దారి తీసింది సరళ. అప్పటికి ముకుందం బాలు కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. గిరిగారు వచ్చారు నాన్న, అన్నయ్య కనిపించాట అంది సరళ లోపలికి అడుగు పెడుతూనే. ముకుందంకి ఆ మాటలు తేనె సోనల్లా తీయగా వినిపించాయి. అన్నయ్య కనిపించాడా? ఎక్కడా? ఎలా ఉన్నాడు? అంటూ ఉత్సాహంగా ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. నమస్కారం సార్, లోపలికి ప్రవేశించిన గిరి వినయంగా అన్నాడు. నమస్కారం, రావోయ్, రా కూర్చో. మా వాడు కనిపించాడా? ఎక్కడా? కులాసాగా ఉన్నాడా? గుక్క తిప్పుకోకుండా ఆసక్తి కొద్దీ ప్రశ్నించాడు. గిరి ముకుందంకి అభిముఖంగా కూర్చున్నాడు. ఆ మాటలు విన్న కమల ఆత్రంగా అక్కడికి వచ్చేసింది. ఏమిటి, మా అబ్బాయి కనిపించాడా అంటూ ముకుందం ఉన్న చోటుకొచ్చింది. ఆ క్షణంలో ఆ ఇంట్లో తాండవించిన సంతోషాన్ని చూసి మురిసిపోయాడు గిరి. తన ప్రయత్నం కొంతైనా ఫలించి తన ద్వారా ఆ వార్త అందించినందుకు సగర్వంగా లోలోన నవ్వుకున్నాడు. ఇంతకీ ఎక్కడ కనిపించాడు బాబు? మళ్ళీ అడిగాడు ముకుందం. ఏలూరులో కనిపించాడండి. హఠాత్తుగా అలా అగుపించడం అదృష్టమే అంటూ సరళకు చెప్పిన విషయమంతా వివరంగా వాళ్ళకి చెప్పాడు. తమ కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినా ఎక్కడో కాయకష్టం చేసుకుని బ్రతుకుతూ ఉన్నట్టు తెలిస్తే ఆనందించేవారే, కానీ దొంగగా బ్రతుకుతున్నందుకు లోలోన కుమిలిపోయారు. అయితే అతని ఉనికి తెలిసినందుకు మాత్రం ఆనందించారు. ఎలా బ్రతుకుతున్నా వాడి ఉనికి తెలిసింది, అదే మాకు సంతోషం బాబు. ఆరోగ్యంగా ఉన్నాడా అంటూ తనలోని ఆవేదనని కప్పిపుచ్చుకొని ప్రశ్నించాడు ముకుందం. బాగానే ఉన్నాడండి, ఎటొచ్చి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. వాడి కర్మ, మా దురదృష్టం, అంతే బాబు. మనం అక్కడికి వెళ్ళాలి బాబు, ఎట్లాగైనా వాడిని తీసుకురావాలి. వాడు మా కళ్ళ ముందుండాలి, లేకపోతే మా హృదయాలకి ప్రశాంతత ఉండదు అన్నాడు ముకుందం ఆవేదనతో. మనం వెళ్తే మనతో పాటు వస్తాడన్న నమ్మకం లేదండి. అది మీ దగ్గరున్న భయం వల్లనైనా కావచ్చు, లేదా తన స్వేచ్ఛా జీవితానికి అవరోధం కలగవచ్చునన్న అభిప్రాయం వల్లనైనా కావచ్చు. తన మనోభిప్రాయాన్ని చెప్పాడు గిరి. ముకుందం నిరుత్సాహంగా ఓ నిట్టూర్పు వదిలాడు. అయితే వాణ్ణి మార్చడం ఎలా? మనలో ఒకడిగా వాణ్ణి ఇక్కడే ఉంచడం ఎలా? నువ్వే ఆలోచించు బాబు అన్నాడు దిగులుగా ముకుందం. అవును బాబు, ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. వాడి కోసం బాధపడి మా బుర్రలు మొద్దుబారిపోయి ఉన్నాయి అంది కమల. క్షణం యోచించాడు గిరి. అయితే అతను ఇంతకుముందే ఓ నిర్ణయానికి వచ్చాడు. తన నిర్ణయాన్ని వాళ్లతో చెప్పడమా మానడమా అని తటపటాయించాడు. అయితే తాను ఏం చేయదలుచుకున్నది ముందుగా చెప్పడం ఇష్టం లేకపోయింది. నాకొక్కటే మార్గం కనిపిస్తోందండి అన్నాడు. చెప్పు బాబు, ఇంతవరకు సహాయం చేశావు. మా వాడెక్కడికి పోయాడో తెలియక పరితపిస్తున్న మాకు వాడి ఉనికి చెప్పి ఊరట కలిగించావు. వాడిని ఎలాగైనా ఇక్కడికి తీసుకొచ్చి పుణ్యం కట్టుకో బాధగా అన్నాడు ముకుందం. గిరి సరళకేసి పరికించాడు. అవునండి, మా అన్నయ్యని ఎలాగైనా మార్చి తీసుకురండి. మారే అవకాశం ఉందన్నారుగా అంది సరళ. అదే నా అభిప్రాయం కూడాను సరళ. మీ అన్నయ్యలో మొదట మార్పు రావాలి. తాను ప్రయాణిస్తున్న మార్గం మంచిది కాదన్న భావన కలిగి ఆ జీవితం పట్ల విరక్తి కలగాలి. అప్పుడే అతనిలో మార్పు వస్తుంది. ఏది, నీ మెళ్ళో ఉన్న లాకెట్ ఇలా ఇవ్వు. అదెందుకు? అర్థంగా కంది సరళ. ఎందుకు అని అడగొద్దు, ఇవ్వు. ఇవ్వమ్మా చెప్పాడు ముకుందం. సరళ తన మెళ్ళో లాకెట్ తీసి గిరికి అందించింది. గిరి ఇంతకుముందు ఆ లాకెట్ని చూశాడు కాబట్టి అతనికి అనిపించింది తన ప్రయత్నంలో దాన్ని బాగా ఉపయోగించుకోవచ్చునని. ఈ లాకెట్లో ఉన్న ఫోటో ఎవరిది? నీదే కదూ అడిగాడు గిరి సరళనుద్దేశించి. అది నా చిన్నతనంలో తీసిన ఫోటో అట. ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్నది నేనేనని ఎవ్వరూ గుర్తుపట్టరండి. ఇంకెవరూ గుర్తుపట్టనవసరం లేదు. మీ అన్నయ్య గుర్తిస్తే చాలు, వాడికి బాగా గుర్తు అంది సరళ. అవును బాబు, మా హరికి ఈ ఫోటో బాగా గుర్తు అన్నాడు ముకుందం. అయితే మరింకేం, నా ప్రయత్నం విజయవంతమవుతుంది అన్నాడు ఉత్సాహంగా గిరి. ఏం చేస్తారు ప్రశ్నించింది సరళ. ఆ విషయం ఇప్పుడు చెప్పను, అది నా బుర్రలోనే ఉండని ముకుందం చప్పును అందుకున్నాడు. సరే, ఏదో చెయ్యి బాబు. నువ్వు ఏం చేసినా మా వాడు మా ఇంటికి తిరిగొచ్చి మా మధ్య మసులుతూ ఉండటమే మేం కోరుకునేది. వాడు ఏ రోజు పట్టుబడిపోయి ఏ జైల్లోనో శిక్ష అనుభవించే రోజు రాకూడదు. నేనది వినకూడదు. వాడు మాతో పాటు ఉంటే అదే చాలు అన్నాడు ముకుందం. అతని కళ్ళు చెమర్చాయి. కళ్ళొత్తుకున్నాడు. నా ప్రయత్నం నేను చేస్తానండి. సెలవు పెట్టాను. ఈరోజే ఏలూరు వెళ్ళిపోతాను. నేను వచ్చేదా నీతో?
చెప్పాను కదండి, మీరు రావడం మన ప్రయత్నానికి అవరోధం అవుతుందే కానీ సుముఖం కాదు. సరే, నీ ఇష్టం. నీ ప్రయత్నం సఫలం కావాలని ఆశీర్వదిస్తున్నాను బాబు. మీ ఆశీస్సులు నాకు అండగా ఉంటే చాలు. వస్తానండి మరి అంటూ లేవబోయాడు గిరి. కూర్చో బాబు, కాఫీ తీసుకుని వెళ్ళు అంటూ కమల తొందరగా లోపలికి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోసి తెచ్చి అందించింది గిరికి. గిరి కాఫీ తీసుకుని నిష్క్రమించాడు. ఇన్నాళ్లకి ఓ శుభవార్త విన్నాం కమల. అబ్బాయి క్షేమంగా ఉన్నాడని తెలిసాక హృదయభారం కొంత తగ్గింది తృప్తిగా అన్నాడు ముకుందం. ఈ అబ్బాయి నిజంగా మంచివాడిలాగే అగుపిస్తున్నాడండి, తెలివైనవాడు కూడాను అంది కమల. మరి ఆ రోజు ఎవరిని నమ్మొద్దని, మగాళ్లంతా మోసగాళ్ళని ఏమేమో అనేశావు మందహాసంతో అన్నాడు ముకుందం. అప్పటికి అలా అనేశాననుకోండి, కానీ అతన్ని ఇప్పుడు చూశాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. అతడు తన ప్రయత్నాన్ని సాధిస్తాడన్న నమ్మకం ఏర్పడుతోంది నాలో. అవునా, మరి నాకు అలాగే అనిపిస్తోంది కమల. అతడి బుర్రలో ఏదో ప్లాన్ ఉంది, అందుకే లాకెట్ తీసుకెళ్ళాడు. ఎలా సాధించుకొస్తాడో నిజంగా వేచి చూడాల్సిందే. గిరి మన సరళకి స్నేహితుడు కావడం మన అదృష్టమే అనుకో. అమ్మాయికి తగిన వరుడు కూడాను. ముసిముసి నవ్వులు నవ్వుతూ కూతురికేసి చూస్తున్నాడు ముకుందం. సరళ మొహం సిగ్గుతో ఎర్రబడింది. మొహం దించుకొని తన మొహంలో కలిగిన మార్పును దాచుకుని ఖాళీ కప్పు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కూతురికేసి మునిపంతో చూస్తూ, అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి అంది కమల. మెల్లిగా అంటున్నావేమిటే? ఆ అదృష్టమే మన ఇంట్లో మళ్ళీ సంతోషం చిగురించడానికి దోహదమవుతోంది. మన మనసుల్లో ముసురుకున్న చీకట్లు పటాపంచలవ్వడానికి ఆ అదృష్టమే కారణభూతమవుతోంది. అది నిజమేనండి, అంతా దైవేచ్ఛ అంటూ లోపలికి నడిచింది కమల. ముకుందం తృప్తిగా వాలు కుర్చీలో వెనక్కి జరబడ్డాడు. సాయంత్రం 7 గంటలు దాటింది. గిరి హరి దగ్గరికి వచ్చి చూశాడు. గది దగ్గరికి వచ్చి చూశాడు. తాళం వేసిలేదు. తలుపు తట్టాడు. ఎవరు? లోపల నుంచి అడిగాడు హరి. నేనండి హరిగారు, గిరిని అన్నాడు. హరి చప్పునొచ్చి తలుపు తెరిచాడు. గిరిని చూసి స్నేహంగా చిరునవ్వు నవ్వాడు. వచ్చేశారన్నమాట. లాభంగానే తిరిగొచ్చారా, లేకపోతే కేవలం ప్రయాసే మిగిలిందా అంటూ గిరి లోపలికి వెళ్ళగానే తలుపు గడియ వేశాడు హరి. నేరుగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అతనికి అభిముఖంగా బల్లబేసి కూర్చున్నాడు. నా అదృష్టం బాగుందండి హరిగారు, లాకెట్ చైన్ పట్టుకొచ్చాను ఉత్సాహంగా అన్నాడు. అలాగా, సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు హరి. అవునండి, కిటికీ దగ్గర కూర్చున్న ఓ అందమైన అమ్మాయి ప్లాట్ఫామ్ మీద జనాన్ని చూస్తూ తనంతానే మర్చిపోయింది. బండి కదులుతూ ఉంటే టక్మన్ లాగేశాను, అంతే. జనసమ్మర్దంలో కలిసిపోయాను. ఆ అమ్మాయి షాక్ తిన్నట్టయిపోయి గోల పెట్టింది. దొంగ కోసం వెతుకుతూ ఉన్నారు. ఇంకెక్కడ దొంగ? అప్పటికే నేను జనసమూహంలో కలిసిపోయి గేట్లోంచి బయటికి పోయాను. ఇంకా దొంగ దొరికేదెక్కడా? అబ్బా, మీ చురుకుదనాన్ని మెచ్చుకోవాల్సిందేనండి. అలా మెరుపులా మాయమవ్వగలిగితేనే మనం సుఖంగా బతకగలం. ఇంతకీ ఆ లాకెట్ బంగారందేనా? మంచివారేనండి. మెరిసిపోతుంటే బంగారందా కాదా అని అడుగుతారేంటి? ఇటీవల మనవాళ్ళు రోల్డ్ గోల్డ్ వస్తువులు ఎక్కువగా వాడుతున్నారండి, అందుకే నాకు అనుమానం వచ్చింది. ఏది, ఇలా చూపించండి. గిరి ప్యాంటు జేబులో రుమాల్తో చుట్టి ఉన్న ఆ లాకెట్ చైన్ తీసి హరికి అందించాడు. 2 తులాలకు పైగా ఉంటుందండి అందిస్తూ అన్నాడు గిరి. అప్పటి ధరల దృష్ట్యా 1000 రూపాయలకు పైగా విలువ చేస్తుంది హుషారుగా చెప్పుకుపోతున్నాడు. హరి గొలుసును పరిశీలనగా చూస్తూ లాకెట్లో అమర్చబడిన ఫోటో చూశాడు. షాక్ తిన్నట్టయ్యాడు. అతని మొహంలోని రంగులు మారాయి. తన వాళ్ళందరూ ఒక్కసారిగా అతనికి గుర్తుకొచ్చారు. అతని కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. కళ్ళొత్తుకున్నాడు. గిరి హరి మొహం వైపు తదేకంగా చూస్తున్నాడేమో. హరిలో రేకెత్తిన సంక్షోభాన్ని ఇట్టే పసిగట్టాడు. అతను వాంఛించేది కూడా అదే. అదేమిటండి హరిగారు, అలా కంగారు పడుతున్నారేమిటి? ఏమైంది? ప్రశ్నించాడు గిరి. ఈ లాకెట్లో ఉన్న ఫోటో చూశారా? లేదండి. ఏది, ఇలా చూపించండి అంటూ ఆ లాకెట్ అందుకొని పరిశీలనగా చూశాడు గిరి. ఎవరిదో చిన్న పిల్లది. బహుశా నేను ఎవరి మెళ్ళలోంచి తస్కరించానో ఆ అమ్మాయి చిన్నప్పటి ఫోటో అయ్యుంటుంది. ఎవరిదైతే మనకెందుకండి? చాలా తేలిగ్గా నేశాడు గిరి. హరి బరువుగా ఓ నిట్టూర్పు విడిచిపెట్టాడు. ఎవరిదో అయితే నేనెందుకు బాధపడతానండి? మరి ఎవరి ఫోటో అంటారు? మీకు తెలిసిన వాళ్ళదా? తనకేసి చూస్తున్న హరిని తనకేమీ తెలియనట్టుగా అన్నాడు. స్వయాన మా చెల్లాయండి. దాని చిన్నతనంలో తీసిన ఫోటో ఇది. ఈ లాకెట్లో అమర్చి ఈ గొలుసు తయారు చేయించారు మా నాన్నగారు. గిరి ఆశ్చర్యంగా హరి ముఖంలోకి చూశాడు. అంటే నేను మీ చెల్లై మెళ్ళో గొలుసే దొంగలించుకొచ్చానంటారా?
అయ్యుండొచ్చు. ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో చెప్పండి. సన్నగా నాజుగ్గా ఉంటుంది. బంగారు వన్నె ఛాయ, గుండ్రని మొహం. ఇంతే నేను చెప్పగలను. ఆమెతో ఇంకెవరున్నారో ఏమిటో నేను గుర్తించలేదు. ఈ సంఘటన ఏ స్టేషన్లో జరిగింది? విజయవాడ స్టేషన్లోనండి. ఇంకా సందేహం లేదండి. మా చెల్లాయే నెల్లూరు వెళ్తోంది కామోసు. అరెరే, చాలా పొరపాటు జరిగిందండి హరిగారు. ఆమె మీ చెల్లెలని నాకు తెలియదు కదా. ఎలా తెలుస్తుందిలేండి సాలోచనగా అన్నాడు. సరేలేండి, ఇవాళ నాకేం దొరకలేదనుకుంటాను. మీరు దీన్ని తీసుకెళ్ళి మీ చెల్లెలకి ఇచ్చిరండి అన్నాడు గిరి. హరి కాస్తంత తడబడ్డాడు. అబ్బెబ్బే, అది నా వల్ల కాదండి. గిరి అదోలా అతని మొహం కేసి పరికించాడు. అంటే మీరు మీ ఇంటికి వెళ్ళరా? లేదండి, వెళ్ళడం లేదు. చాలా రోజులైంది నేను ఇంటి నుండి వచ్చేసి. చాలా ఇబ్బందిగా మొహం పెడుతూ అన్నాడు హరి. ఓ అలాగా. పాపం మీ వాళ్ళంతా ఎంతగా కుమిలిపోతూ ఉంటారో ఆలోచించారా? ఆ బంధాన్ని తెంచుకునే వచ్చాను కదండి. ఇంకా వాళ్ళు బాధపడుతున్నారో లేదో ఆలోచించడం అనవసరం. నా జీవిత సరళని నేను చూసుకున్నాను, అంతే నాకు తెలుసు. మీరు అన్ని బంధాలు తెంచుకొని వచ్చేసినప్పుడు మీ చెల్లాయి చిన్నప్పటి ఫోటో చూసి ఆ లాకెట్ ఆమె నుండి దొంగిలించి తెచ్చినందుకు ఎందుకంత వ్యధ చెందారు? అవకాశం వచ్చింది కాబట్టి అనేశాడు గిరి. అనుకోకుండా అలా వచ్చేసిందండి. ఆవేదన ఎంతైనా రక్త సంబంధాన్ని మర్చిపోలేం కదా. ఆ మమతల్ని అంత సులువుగా వదులుకోలేమేమో నిర్లిప్తంగా అన్నాడు హరి. గిరి మెల్లగా మందహాసం చేశాడు. మనకటువంటి బంధాలు బాంధవ్యాలు ఉండకూడదండి. ఉంటే మనం ఈ వృత్తిని నిరాటంకంగా సాగించలేం. ఇప్పుడంటే మనం జేబు దొంగలుగా ఉన్నాం. ఎప్పుడు ఇలాగే ఉంటామన్న నిర్ధారణ లేదు. ఏ వృత్తిలోనైనా ప్రమోషన్ అంటూ ఉంటుంది కదా. కొన్నాళ్ళు పోయాక మనం మరీ పెద్ద పెద్ద దొంగతనాలు చేయొచ్చు. బ్యాంకు దోపిడీలు, మరీ డేరింగ్ దొంగతనాల్లో మన చెయ్యి ఉండొచ్చు. ఆ సందర్భాల్లో హత్యలు జరిగినా జరుగుతాయి. మనలో గనక జాలి, మమకారం అన్న భావాలుంటే ఇవన్నీ మనం చెయ్యలేం. అంచేత అటువంటి పదాలు మనం పూర్తిగా మర్చిపోవాలి. మన వృత్తే మనకి బంధువు. ఈ వృత్తిలో ఉన్నవాళ్లే మనకు ఆప్తులు. ఈ భావనకి అలవాటు పడాలి అంటూ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు గిరి. హరి తెల్లబోయి గిరికేసి చూశాడు. అతని నోట ఇవాళ కొత్త కొత్త మాటలు వింటూ ఉండటం ఆశ్చర్యం కలిగించింది హరికి. ఏమిటండి గిరిగారు, ఈరోజు మీరు కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తున్నారు? కొత్త పదాలేమీ లేవండి, ఇవి సాధారణమైనవే. నిజానికి మనం ఎల్లప్పుడూ ఇలా సన్నకారు దొంగలుగానే ఉండిపోతామంటారా? మన వృత్తుల్లోనూ ప్రమోషన్లు రావాలి. మరి మనం వద్దనుకున్న పరిస్థితుల ప్రభావం వల్ల వచ్చేస్తాయి. మరి కొన్నాళ్లకి మనం బందిపోటు దొంగలుగా మారినా ఆశ్చర్యం ఉండదు. ఏమంటారు అన్నాడు గిరి. హరి మొహం వెళ్ళవేసిన గోడలా తెల్లబోయింది. కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించనండి. అందరు దొంగలు ఒకేలా ఉంటారని చెప్పలేం. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. ఎవరి మాట ఎలా ఉన్నా నా మట్టుకు నేను మీ అభిప్రాయాలకి భిన్నంగా ఉన్నాను. ఈ వృత్తిలో నేనింకా ఎదగదలుచుకోలేదు అసలు. నిజం చెప్పాలంటే మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకి అలవాటు పడి ఆ అలవాటుని మానుకోలేక మరో మార్గం లేక మా వాళ్ళకి దూరమై ఈ దొంగతనం చేస్తున్నాను. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? బాధపడుతూ చెప్పడం ప్రారంభించాడు హరి. ఏమనిపిస్తుందండి ప్రశ్నించాడు గిరి. ఈ నీచమైన దొంగ వృత్తి ఎందుకు చేస్తున్నానా అని అప్పుడప్పుడు అనిపిస్తోంది. మా వాళ్ళందరికీ దూరమైపోయాను. సంఘం దృష్టిలో చీడపురుగునయ్యాను. పోనీ వ్యక్తిగతంగా సుఖిస్తున్నానా అంటే అది లేదు. ఎప్పుడు ఏదో ఆరాటంతో భయంతో బ్రతుకుతున్నాను. ఇదేం జీవితం చెప్పండి? లోపల ఎంతో ఆవేదనని ముచ్చుకున్న వ్యక్తిలా చెప్పుకుపోయాడు హరి. ఆ మాటలు విన్న గిరి హృదయం ఉప్పొంగిపోయింది. తాను ఊహించిన విధంగానే అంత జరుగుతున్నందుకు భగవంతుణ్ణి మనసులో అభినందించుకున్నాడు. అయితే తన ఆనందాన్ని అప్పుడే బహిర్గతం చేయదలుచుకోలేదు. అదేమిటండి హరిగారు, మీరు ఇంత బలహీనులా అన్నాడు ఆశ్చర్యంగా. హరి భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు. బలహీనత కాదండి, బహుశా వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను. మనిషి తప్పు త్రోవలో ఓసారి పడితే ఆ మనిషి శాశ్వతంగా ఆ త్రోవన పోవాల్సిందే. అతన్ని ఆ మార్గం నుంచి తప్పించి మంచి మార్గానికి మళ్లించే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. అందుకేనేమో చెడు త్రోవ పట్టిన వాళ్ళు ఆ ఊబిలో కూరుకుపోయి మరీ బయటపడలేకపోతున్నారు. వాళ్ల జీవితం ఇలా వ్యర్థమైపోతోంది బాధగా అన్నాడు హరి. మీ ఆలోచనలు, మీ ఊహలు వింటుంటే నాకు మతిపోతోందండి. కొంపదీసి క్రమంగా మీలో ఈ వృత్తి పట్ల విరక్తిభావం పెరిగిపోలేదు కదా? మానయ్యరు కదా? నాకు తగిన స్నేహితుడు లేకుండా పోతాడు సుమండి నేర్పుగా అన్నాడు గిరి. పొడిగా నవ్వాడు హరి. ఇంకా మారణమేమిట్లేండి, ఇప్పుడే చెప్పానుగా, చెడు అనే ఊబిలో కూరుకుపోయి ఉన్నాం.
ఈ ఊబిలోంచి విముక్తి పొంది బయటపడటం అంత సులభ సాధ్యం కాదు. ఇలా ఈ ఊబిలో కొట్టుకొని కృషించిపోవలసిందే. మన జీవితాల్లో మళ్ళీ వెలుగొస్తుందనుకోవడం తెలివి తక్కువతనం. హరి మాటలకి గిరి కరిగిపోయాడు. అతనిలో ఎంత బాధ లేకపోతే అంతటి నిరాశ నిస్పృహల్ని పెంచుకుంటాడు. తన పథకానికి ఇవన్నీ సుముఖంగానే ఉన్నందుకు లోలోన మురిసిపోయాడు. ఇంతకీ ఈ లాకెట్ ఏం చేద్దామంటారు? అమ్మేద్దామా? మీరు తీసుకెళ్ళి ఇవ్వనని ఎట్లాగూ అంటున్నారుగా. హరి మౌనం వహించాడు. ఏం చెప్పడమో ఎలా చెప్పడమో అతని ఊహకి అందడం లేదు. కానీ ఏదో చెప్పాలి. ఆ లాకెట్ని చెల్లాయికి తిప్పి పంపాలి అనుకున్నాడు. వద్దండి గిరిగారు, అమ్మొద్దు. నన్ను దూరం చేసుకునే మా వాళ్ళంతా కుమిలిపోతున్నారు. ఆ ఆవేదనకి తోడుగా ఇప్పుడు ఈ లాకెట్ పోగొట్టుకుని మా చెల్లాయి ఎంతగా విలపిస్తుందో ఊహించలేకపోతున్నాను. అన్నయ్యగా నేను దానికి ఏ విధంగానూ ముద్దు ముచ్చట్లు చూడలేకపోతున్నాను. దాని చిన్ననాటి ఫోటోలో ఉన్న ఈ లాకెట్ని ఎవరికో అమ్మయ్యమని చెప్పడానికి నాకెలా నోరుస్తుంది చెప్పండి. నా మనసు ఇంకా కరడు కట్టలేదండి. దీన్ని ఎట్లాగైనా మా చెల్లాయికి అందజేసి ఆమెలో కొంతైనా సంతోషం కలగజేస్తే అదే నాకు తృప్తి. మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను గిరిగారు, ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. దీని విలువ క్రమంగా మీకు తీర్చుకుంటాను ప్లీజ్, ప్రాధేయపూర్వకంగా అన్నాడు హరి. హరిగారు, మీ ఆవేదనని అర్థం చేసుకున్నాను. అయితే మన వాళ్ళ వస్తువులు మనం అనుకోకుండా దొంగలించినప్పుడు వాళ్ళెంత బాధపడిపోతారోనని మనం తల్లడిల్లిపోతున్నాం. కానీ ఇతరుల వస్తువులు దొంగలిస్తున్నామే, వాళ్ళ బాధని, వాళ్ళ ఆవేదనని, వాళ్ళ పరిస్థితుల్ని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామంటారా అన్నాడు గిరి హరి మొహంలోకి చూస్తూ. లేదు, మనం అవన్నీ ఆలోచించడం లేదు. ఆలోచించం కూడా. అలా ఆలోచిస్తే మనం దొంగతనం చేయలేమండి. మీరన్నట్లు మనం దొంగలించిన వస్తువులు పోగొట్టుకున్న వారి బాధను మనం కళ్ళారా చూడం కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోం. మన వాళ్ళు మన కళ్ళ ముందే మెదులుతారు, అందుకే పట్టించుకోక తప్పదు. ఇంతకు ముందే అన్నాను కదండి, అందుకే ఈ నీచపు వృత్తిని మనస్ఫూర్తిగా నేను సాగించడం లేదని. హరిగారు, మీకు ఈ వృత్తి పట్ల ఏహ్యభావం ఉంటే మానేయవచ్చును, కానీ నన్ను నీళ్లు కార్పిస్తున్నారండి మీరు మీ మాటలతో సీరియస్గానే అన్నాడు గిరి. అబ్బే, మిమ్మల్ని నేను నిరుత్సాహపరచనండి. అటువంటిదేమైనా జరిగితే క్షమించండి. ఇక్కడితో ఈ ప్రస్తావన కట్టిపెడదాం. లాకెట్ మీ దగ్గరే ఉంచండి. సరే, ఇంకా మనం బయలుదేరాలిగా. లేవండి, హోటల్కి వెళ్ళి భోంచేసి అక్కడి నుంచి పోదాం అంటూ ప్రస్తావన మార్చాడు గిరి. హరి మొహంలో అప్పటికే విసుగుదల పెరిగింది. ఇవాళ నేనెక్కడికి వెళ్ళను గిరిగారు, నా మనసేమీ బాగుండలేదు నిర్లిప్తంగా అన్నాడు. మీరు వెళ్ళకపోతే నేను మాత్రం వెళ్తానా? నేను వెళ్ళను. పదండి, భోజనం చేసి వచ్చేద్దాం అన్నాడు గిరి లేస్తూ. హరిలో ఆ పాటి చైతన్యాన్ని తీసుకొచ్చినందుకు లోలోన ఆనందించాడు. పదండి, హరి కూడా లేచాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. ఎంత ప్రయత్నించినా అతనికి తల్లి, తండ్రి, చెల్లాయి జ్ఞప్తికొస్తున్నారు. అనుక్షణం తాను దూరమైపోయినందుకు వాళ్ళెంతగా తల్లడిల్లిపోతున్నారో తలుచుకుంటే అతనికి ఏడుపు వచ్చినట్లయింది. తాను చదువుకున్న రోజుల్లో తల్లిదండ్రులు తన పట్ల చూపే అనురాగం, ఆప్యాయత, చెల్లాయి తనంటే చూపే మమకారం స్మృతిపదంలో మెదిలి అతన్ని మరింత వివసుణ్ణి చేశాయి. చెమ్మగిలిన కళ్ళను ఓసారి ఒత్తుకున్నాడు. దూరంలో ఎక్కడో 11 గంటలు కొట్టారు. అప్పుడప్పుడు కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. హరికి ఇంకా నిద్ర పట్టలేదు. గిరి కూడా పడుకోలేదు. హరిలో వస్తున్న మార్పుని గిరి గ్రహించగలుగుతున్నాడు. అదే సరైన అదననుకున్నాడు. లేచి కూర్చున్నాడు. అబ్బా, నిద్ర రావడం లేదండి. మీకు నిద్ర పట్టనట్టుంది హరిగారు ప్రశ్నించాడు గిరి. పట్టడం లేదండి, రాత్రిళ్ళు పడుకోవడం అలవాట్లేదు కదూ, అందుకేనేమో అన్నాడు హరి. అది కాదండి కారణం. మీ వాళ్ళు మీ కళ్ళ ముందు మెదులుతున్నారు. మీ గత జీవితం గుర్తుకొస్తోంది. మీ చిన్నారి చెల్లాయి సరళ జ్ఞాపకానికి వస్తోంది. మీ అమ్మ, నాన్న, చెల్లాయి మీ గురించి ఎలా బాధపడుతున్నారో, ఎంతగా తల్లడిల్లిపోతున్నారో ఊహించుకుంటున్నారు మీరు. అందుకే నిద్ర పట్టడం లేదు, అంతే కదండి చిన్నగా మందహాసం చేస్తూ అన్నాడు గిరి. హరి ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు. తన చెల్లాయి పేరు గిరికి ఎలా తెలుసు? ఇందులో ఏదో విశేషం ఉందనుకున్నాడు. అతని మొహంలో ఆరాటం ద్యోతకమవుతోంది. మీకు మా చెల్లాయి పేరు ఎట్లా తెలుసండి? సూటిగా అతని మొహంలోకి చూస్తూ అడిగాడు. గిరి సన్నగా నవ్వాడు. ఇంకా నిజాన్ని దాచడం మంచిది కాదనుకున్నాడు. మీ పేరు హరి కాదు, నరహరి కదండి? అవును, నరహరే. మీకెలా తెలుసు? మరీ ఆశ్చర్యపోతూ అడిగాడు హరి. గిరి లేచి వెళ్ళి మేక్కి తగిలించిన షర్టు జేబులోంచి ఓ ఫోటో తెచ్చి చూపించాడు. ఇది మీ ఫోటో కదూ? హరి తెల్లబోయాడు. అవునండి, ఇది నా ఫోటోయే. మీ చేతిలోకి ఎలా వచ్చింది? కొంపదీసి మీరు సిఐడి కాదు కదా?
గంభీరంగా అన్నాడు హరి. అతని చూపుల్లో వాడి ఉంది, కొంత కంగారుంది. కంగారు పడకండి హరిగారు అన్నాడు సౌమ్యంగా గిరి. అయితే ఈ ఫోటో మీకెలా వచ్చిందో, నా పేరు మా చెల్లాయి పేరు మీకెలా తెలిసాయో నిజం చెప్పండి అన్నాడు హరి. ఈ ఫోటో మీ నాన్నగారిచ్చారు హరిగారు మందహాసంతో అన్నాడు గిరి. మా నాన్నగారిచ్చారా? నిర్ఘాంతపోయాడు హరి. గిరి మెల్లగా మందహాసం చేశాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదండి, కానీ అది అక్షరాల నిజం. మీరనుకున్నట్లు నేనేం సిఐడిని కాదు, మీ చెల్లాయి స్నేహితుణ్ణి, కాబోయే భర్తని. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. నాకేమీ అర్థం కాలేదు గిరిగారు. మీరు మా చెల్లాయికి కాబోయే భర్తే కావచ్చు, కానీ ఇలా దొంగగా వేషం వేసి నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నాడు హరి గిరిమొహంలోకి సూటిగా చూస్తూ. అవసరం ఉంది కాబట్టే దొంగగా వేషం వేసి వచ్చాను. మీతో పరిచయం పెంచుకొని మీ అభిమానాన్ని చూరగొన్నాను. అసలు విషయం ఏమిటంటే, నేను మీ చెల్లాయి ప్రేమించుకున్నాం, వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాను నేను. కానీ మీ చెల్లాయి అభ్యంతరం చెప్పింది. కారణం ఏమిటంటే, మీరింట్లోంచి వెళ్ళిపోయాక మీ నాన్నగారు, అమ్మగారు, మీ చెల్లాయి మీకోసం పరితపిస్తున్నారు. మీ ఉనికి తెలుసుకునేందుకు ఎక్కడెక్కడో వెతికిస్తున్నారు. ఎవరెవరికో ఉత్తరాలు రాస్తున్నారు. ఇంట్లో అందరూ మానసికంగా కృంగిపోయి ఉన్న తరుణంలో తన పెండ్లి జరగడంలో అర్థం ఉండదంటుంది సరళ. ఆమె అభిప్రాయాన్ని అవగాహన చేసుకొని మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని కలిశాను. ఆయన అనుభవిస్తున్న ఆవేదన చూసి నాకు జాలి వేసింది. మీ ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని మాటిచ్చాను. అప్పుడే మీ ఫోటో తీసుకున్నానండి. మనం మొట్టమొదటిసారి కలుసుకున్న రోజు ఉద్యోగరీత్యా ఈ ఊరొచ్చాను. హఠాత్తుగా స్టేషన్లో మిమ్మల్ని చూశాను. మీ అలవాట్లని, మీకు ఇష్టమైన దుస్తుల్ని సరళ చెప్పింది. అందుకే మిమ్మల్ని ఇట్టే గుర్తుపట్టేశాను. మీతో సన్నిహితంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను దొంగనేనే అబద్ధం చెప్పి మీ అభిమానాన్ని పొంది మీతో ఉన్నాను అంటూ వివరంగా చెప్పాడు గిరి. అయితే మీరు నిజంగా దొంగ కాదన్నమాట విస్తుపోతూ అడిగాడు హరి. మంచివాళ్లేనండి. మీ చెల్లాయి దొంగని ప్రేమిస్తుందని ఎలా అనుకున్నారు? అదంతా కల్పితమే నవ్వుతూ అన్నాడు గిరి. మరి మీరు దొంగిలించినట్టు చెప్పిన 2 పర్సులు, పెన్ను, వాటి విషయం ఏమిటి? పర్సులు నేను కొన్నవే. వాటిలో కొంత డబ్బు పెట్టి దొంగలించినట్టు చెప్పాను. పెన్ను అంతే. లేకపోతే నేను దొంగనేనని మీకు నమ్మకం కలిగేదెట్లా చెప్పండి? మీరు చాలా తెలివైన వారండి. నిజంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాల్సింది. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం అందులోనే కదండి. అంటే అవునండి, నేను పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. హరిమొహంలో రంగులు మారడం స్పష్టంగా చూశాడు గిరి. కంగారు పడకండి, కొత్తగా ఉద్యోగంలో చేరాను. మరి లాకెట్ విషయం, మీలో మానసికమైన మార్పు తీసుకురావాలంటే మిమ్మల్ని కదిలించేది ఏదైనా సంఘటన తటస్థపడాలి కదా. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. రైల్లో దొంగతనం చేయడానికి వెళ్తున్నానని చెప్పి నేరుగా విజయవాడ వెళ్ళాను. మీ వారితో కలిసి మీరు కనిపించిన వైనం చెప్పి సరళ మెళ్ళోని లాకెట్ తెచ్చాను. ఆ పైన నేను కల్పించిన కథ మీకు తెలిసిందే. గిరి తెలివితేటల్ని మనసులోనే అభినందించుకున్నాడు హరి. నిజంగా మీరు మీ ఉద్యోగ నిర్వహణలో గొప్ప విజయాలు సాధిస్తారండి. మీ తెలివితేటల్ని, మీ చాకచక్యాన్ని మనసారా అభినందిస్తున్నాను అన్నాడు హరి. నా ఉద్యోగ నిర్వహణలో సాధించే విజయాల మాట అటుంచండి. ముందు నా జీవితంలో ఈ ఒక్క విజయం సాధిస్తే చాలు. ఏమిటండి అది? ఆసక్తిగా అడిగాడు హరి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్ళి మీ తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళ ఆవేదన రూపుమాపడం నా ప్రస్తుత కర్తవ్యం. ఇది నా జీవితంలో ఒక విజయంగా భావిస్తాను. విజయమే కాదు, నా జీవితాన్ని తీర్చిదిద్దిన సంఘటనగా చిరకాలం స్మృతిపదంలో ఉంచుకుంటాను. నరహరి మాట్లాడలేకపోయాడు. మొహం దించుకొని ఏం చెప్పడమో అని ఆలోచిస్తున్నాడు. గిరి మళ్ళీ ప్రారంభించాడు. కొద్దిసేపటి క్రితం మీరు చెబుతున్న మాటలు విని మీలో మారిపోవాలన్న తపన, మంచి మార్గంలో పడాలన్న ఆసక్తి ఉన్నట్టు గ్రహించాను. మీరు దొంగతనం వృత్తినిగా ఎంచుకొని ఎంత అసహించుకుంటున్నారో మీ మాటల్లో, భావాల్లో పసిగట్టాను. అప్పుడే అనుకున్నాను, నేను తలపెట్టిన ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందని. నరహరి మెల్లగా ఓ నిశ్వాసం వదిలాడు. నిజంగానే నాకు ఈ వృత్తి మీద సద్భావం లేదండి. ఏదో తెలియని వయసులో ఈ చెడు అలవాట్లకి దాసుడనై మరో ధ్యాస లేక ఇందులోనే కూరుకుపోయాను. కానీ ఈ జీవితం అంటేనే నాకు రోత కలుగుతోంది. క్రమంగా భయం లేని రోజు లేదు. ఆరాటం అడుగడుగునా ఉంటోంది. ప్రశాంతత అన్న పదమే మర్చిపోయి ఎన్నాళ్ళు అయింది. నా అనేవాళ్ళు దూరమయ్యారు. నేను సుఖంగా లేను. ఇటువంటి జీవితాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కానీ ఏం చెయ్యను.
గౌరవంగా సంఘంలో తిరగలేను, తిరగనివ్వరు కూడాను. నరహరి దారిలో పడుతున్నట్లు గ్రహించిన గిరి లోలోన మురిసిపోయాడు. అది మీ భ్రమ. సంఘంలో గౌరవంగా ఎందుకు తిరగలేరు? ఎవరు తిరగనివ్వరు? మీ మనసులో నిబ్బరం కావాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. జీవితంలో ఏదో ఒక తప్పు చెయ్యని వాళ్ళెవరు? అయితే ఆ తప్పుని గ్రహించి సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్ళనుకోండి. ఈ విషయంలో మీరు అట్టే ఆలోచించకండి. మీ పక్కన నేను నిలబడతాను. ఈ నీచపు బ్రతుక్కి స్వస్తి చెప్పండి. మా వెంట రండి. ఇదే నేను మనసారా కోరుకుంటున్నది అన్నాడు గిరి హరికి నచ్చజెప్పే ధోరణిలో. నరహరి హృదయంలో సంక్షోభం చెలరేగింది. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచన సాగించాడు. నిజానికి తనకి దొంగతనం వృత్తి పట్ల రోత కలుగుతోంది. అటువంటి జీవితం ఎందుకు సాగించాలి? ఇంకా అవకాశం వచ్చింది గనక మారిపోవడం మంచిదేమో. మొదట్లో తప్పుదోవన పడినా ఇప్పటికైనా తరుణం మించిపోలేదు. ఈ ఊబి నుంచి తాను బయటపడాలి. తన వాళ్ళకి దగ్గరగా పోయి గౌరవనీయమైన బ్రతుకు బ్రతకాలి అనుకున్నాడు. ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? మళ్ళీ అన్నాడు గిరి. హరిని మరో విధంగా ఆలోచించనివ్వలేదతను. ఆలోచన ఏం లేదండి. నా ఈ వృత్తికి ఈ రోజు నుంచి శాశ్వతంగా స్వస్తి చెప్పి మీ వెంట రావడానికి నాకేం అభ్యంతరం లేదు. మీ వంటి స్నేహితుడుండగా నాకింక భయం, ఆందోళన అనవసరం. పదండి పోదాం అన్నాడు ఉత్సాహంగా. ఉప్పొంగిన ఆనందంతో గిరి హుషారుగా లేచి నరహరిని అమాంతం కౌగిలించుకున్నాడు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉందండి నరహరి గారు. నా జీవితంలో ఇదో గొప్ప విజయం, మరపురాని విజయం. మీ సామానంతా సర్దండి, ఇప్పుడే బయలుదేరదాం. ఏదో బండి దొరక్కపోదు, లేకపోతే టాక్సీలో పోదాం. అలాగేనండి అంటూ సామాను సర్దడంలో నిమగ్నమయ్యాడు నరహరి. గిరి విజయ గర్వంతో ముసిముసిగా నవ్వుకున్నాడు. తాను హరికి సహాయపడ్డాడు. గిరి వెంట వచ్చిన నరహరిని చూస్తూనే ముకుందం, కమల ఆనంద బాష్పాలు రాల్చారు. కొడుకుని కౌగిలించుకున్నారు. ఎక్కడికి పోయాడో జాడ తెలియని మనిషి. మరి సరళ అన్నయ్యని చూసి మురిసిపోయింది. నీ గురించి ఎంత తల్లడిల్లిపోయాంరా బాబు. ఎక్కడికి పోయావో, ఏమయ్యావో, ఎలా ఉన్నావో తెలియక నిన్ను తలుచుకొని రోజు లేకుండా పోయింది. ఇదిగో మన గిరిబాబు ధర్మమా అంటూ నిన్ను మళ్ళీ చూడగలిగాం. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి నీకెట్లా మనసొప్పిందిరా అంది కమల కొడుకు తల నిమురుతూ. నరహరికి ఆ మాటలు మరింత పశ్చాత్తాపం కలిగించాయి. మరెప్పుడూ మిమ్మల్ని విడిచి వెళ్ళనమ్మా అన్నాడు నరహరి. అయినా ఇల్లు విడిచిపెట్టి వెళ్లాల్సి ఎందుకు వచ్చిందిరా అబ్బాయ్? మేం బ్రతికున్నన్నాళ్ళు బ్రతకం. నువ్వు మాకు దూరంగా పోతే మేము ఏమైపోవాలి చెప్పు? నువ్వు ఎక్కడికి పోయావని ఎవరైనా అడిగారనుకో, అప్పుడేం సమాధానం చెప్పాలి అంటూ తనలో ఉండే బాధను ఆ విధంగా వ్యక్తం చేశారు ముకుందం. క్షమించండి నాన్న, తొందరపడ్డాను అనేశాడు నరహరి. గిరి తన ప్యాంట్ జేబులోంచి లాకెట్ తీసి సరళకు అందిస్తూ అన్నాడు. నా అదృష్టం కొద్దీ నా మాట నిలబెట్టుకున్నాను సరళ. నీ లాకెట్ నాకెంతో సహాయపడింది అన్నాడు. అవును చెల్లాయ్, నీ లాకెట్ నేను చూడకపోతే నాలో మార్పు వచ్చేది కాదేమో. అయితే దాన్ని గిరిగారు ఉపయోగించుకున్న తీరులో అతని తెలివితేటలు స్పష్టమవుతున్నాయి. ఆయన నిజంగా నా జీవితానికి ఒక మలుపు తీసుకొచ్చి మంచి మార్గాన్ని చూపారు. లేకపోతే నా జీవితం ఎలా ముగిసేదో ఎవరు చెప్పగలరు? అందుకు ఆయనకి నేనెంతో రుణపడి ఉన్నాను కృతజ్ఞతాభావంతో అన్నాడు నరహరి. నువ్వే కాదు బాబు, మనమందరం రుణపడి ఉన్నాం చెప్పునందుకొని అన్నాడు ముకుందం. అబ్బే అలా అనకండి. నేను ఈ ప్రయత్నం చేశానంటే అందుకు ముఖ్య కారణం నా స్వార్థమే మందహాసంతో అన్నాడు గిరి. స్వార్థమా? అదోలా చూశాడు నరహరి. అవునండి, ఇంతకు ముందే చెప్పానుగా, మీ చెల్లాయిని అర్ధాంగిగా చేసుకోవాలంటే ఈ ప్రయత్నం చేయక తప్పలేదు. అది నా స్వార్థమేగా. ఏమో బాబు, నీ స్వార్థం మాట ఎలా ఉన్నా మాలో పేరుకున్న ఆవేదనని, ఆరాటాన్ని పటాపంచలు చేశావు. మా వాడి బ్రతుకులో ముసురుకున్న చీకటిని తొలగించి వెలుగుని సృష్టించావు. నీ రుణం మేము ఎట్లా తీర్చుకుంటామో తెలీదు ముకుందం అన్నాడు తృప్తిగా. మీ అమ్మాయిని నా అర్ధాంగిగా చేస్తే ఆ రుణం తీర్చుకున్నట్టే కదండి నవ్వుతూ అన్నాడు గిరి. మాకేం అభ్యంతరం లేదు బాబు, సంతోషంగా అంగీకరిస్తున్నాం. మీ అమ్మా నాన్నల అంగీకారం తీసుకో తన నిర్ణయాన్ని చెప్పేశాడు ముకుందం. మా అమ్మ నాన్న ఎలాగో అంగీకరిస్తారనుకోండి అంటూ సరళ కేసు చూశాడు గిరి. ఏం సరళ, ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఇంకేమైనా షరతులునయ్యా పరిహాస ధోరణిలో అడిగాడు. సరళ సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకుంది. అబ్బా చాలెద్దురు, అందరి మధ్య ఈ ప్రశ్నలేమిటి అంటూ బుంగమూతి పెట్టింది. మా చెల్లాయి అమాయకురాలనుకున్నాను, కానీ పెంకిగటమేనండోయ్ నవ్వుతూ అన్నాడు నరహరి. అందరూ నవ్వేశారు. పదరా అబ్బాయి, స్నానం చేద్దువు గాని అంటూ సామాన్లు లోపల పెట్టే ప్రయత్నంలో పడింది కమల. గిరిగారు, మీరు ఇవాళ ఇక్కడే భోజనం చేయాలి అన్నాడు నరహరి.
ఈ రోజు కాదండి, మరో రోజు భోంచేస్తాగా. మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తా మరి అంటూ ముకుందం కేసు చూసి వస్తానండి అన్నాడు. మంచిది బాబు, సాయంత్రం రా మరి. అలాగేనండి, మీరు చెప్పకపోయినా వస్తాను. సరళ కేసి క్రీగంటితో చూస్తూ అన్నాడు. అన్నట్టు నరహరి గారు, సాయంత్రం మీరు రెడీగా ఉండండి. నాతో పాటు మిమ్మల్ని మా మెడికల్ స్టోర్స్కి తీసుకుపోతాను. మీరు రోజు అక్కడే కూర్చొని సహాయంగా ఉందురు గాని, ఏమంటారు? అలాగేనండి. మీ మంచితనానికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవడమో బోధపడదు. ఇన్ని పొగడ్తల బరువు నేను మోయలేనండి. మరొస్తా నవ్వుకుంటూ నిష్క్రమించాడు గిరి. సరళ, నువ్వు గొప్ప అదృష్టవంతురాలివమ్మా. నీ అదృష్టమే మనల్నందరినీ ఈనాడు ఆనంద పరవశుల్ని చేసింది. మన ఇంట్లో ఓ కొత్త వెలుగును నింపింది తృప్తిగా అన్నాడు ముకుందం. సరళ మొహం సిగ్గుతో రాగరంజితమైంది. మెల్లగా లోపలికి నడిచింది. ముకుందం, నరహరి పరస్పరం మొహాలు చూసుకొని నవ్వుకున్నారు. హరి లోపలికి నడిచారు. ముకుందం బాలుకుర్చీలో కూలబడ్డాడు ఉత్సాహంతో. సమాప్తం. మలుపు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.